వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 2009లో ఇక్కడ ఆరాధన ప్రారంభించడం జరిగింది కొత్త స్థలంలో. ఈ 9 సంవత్సరాల ప్రభు యొక్క నమ్మకత్వం. మరి విజయవాడ వచ్చి తొంభై 98 గుర్తులేదు, కానీ మేబీ ఒకవేళ విజయవాడ వచ్చింది 99లో మొదలు పెడితే 19 సంవత్సరాలు అయి ఉంటుందా ఏంటండి? 99 అయితే 19 అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ పాట పాడుకుందాం. సెట్ చేస్తా. నేను చెప్తాను 004 స్టైల్. టెంపో 80 సేమ్ మన పుస్తకాల్లో 58వ దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగం కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు దేవునికే మహిమా, దేవునికే దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు, దేనికి దేవుడు దానికి మనలను వారసులుగా చేసి, దానికి మనలను వారసులుగా చేసి వందనములను దేవునికే మహిమా, దేవునికే యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు దేవునికే మహిమా, దేవునికే మహిమా. నిలువరమైనది మనకిలని నిలువరమైనది వరపుడు వరచను పరమను, వరపుడు వరచను పరమందు చెల్లించి స్తోత్రులను పూజింతును, చెల్లించి స్తోత్రులను
तेरा అవచన పరమందు ఎంతో తోలను పూజింపము చెల్లించి స్తుతి పూజింపము దేవుని మహిమా దేవునికే మహిమా యుగ యుగములతో కలుగునుగాక. ప్రభుని మహిమపరుస్తాం, ప్రభుని కనపరుస్తాం. దేవునికే మహిమా దేవుని సీయోన పరమగో సీయోన పరమగో సంపదన తన కృపా ద్వారానే తన కృపా ద్వారానే స్తోత్ర గీతములను పాడెదము స్తోత్ర గీతములను పాడెదము దేవుని మహిమా యుగ యుగములతో కలుగునుగాక. యుగ యుగములతో దేవునికే మహిమా దేవుని పరదేశులుగా పరదేశులుగా ప్రభుని దేకే వారసులుగా చేసే ప్రభుని దేకే వారసులుగా చేసే పాడి పొగడెదము పాడి పొగడెదము మన ప్రభుని దేవుని మహిమా దేవునికే మహిమా యుగములతో కలుగునుగాక. దేవునికే మహిమా దేవునికే మహిమా చోట సువనముతో అలంకరించబడిన చోట సువర్ణముతో మోత్యాల కుంభముల పురమందు చేర్చెను మోత్యాల కుంభమున పురమందు చేర్చెను ముదమారగను ప్రణతింతుము ముదమారగను ప్రణతింతుము దేవునికే యుగ యుగముల దేవునికే మహిమా దేవునికే మహిమా యుగ యుగములతో యుగ యుగములతో దేవునికే మహిమా దేవునికే మహిమా. ఇంకో పాట పాడదాం దయచేసి. కొత్త పాట నేర్చుకుందాం. ప్రభు గొప్ప కార్యములు చేశానని. ఇందాక పాటల్లో మన పుస్తకంలో ఎంత అండి? ఇది 58 కదా.
నేర్చుకోండి. పాటలు నేర్చుకుంటే సేవకులు, నాయకులు, నాయకురాండ్రు ఇతరులకు నేర్పించుకోవచ్చు. ఎంతండి అది? ప్రభు గొప్ప కార్యములు చేసినని 527. 527 మన పుస్తకాల్లో 527. ఎవరికైనా పుస్తకాలు కావాలంటే కొనుక్కోండి, 70 రూపాయలు. ఐదు 527. (024) స్టైల్.
Mana
ప్రైజ్ ద లార్డ్. మరి దైవ సేవకులకి సమయం ఇద్దాం. మరి బ్రదర్ శ్రద్ధగా వినండి. మరి నిన్న అనేక విషయాలు నేర్చుకున్నాం. అవన్నీ చెప్పాలని ఆశగా ఉంది, కానీ మరి అటు చూస్తుంటే టైం పరిగెత్తుతుంది. చాలా విషయాలు కడుపు నిండిపోయింది నిన్న ఉదయం. మరి సరే, అవన్నీ జ్ఞాపకం చేయాలని నాకు ఆశ ఎంతో ఉంది, కానీ మరి దేవుని వైపు చూద్దాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, ఈ 3 దినాలు పండుగ దినాలు మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. 9 సంవత్సరాలు ఈ స్థలంలో ప్రభువా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, గొప్ప రక్షణ ఇచ్చారు, గొప్ప కార్యములు మా జీవితాల్లో చేసి మిమ్మల్ని రుజువుపరుచుకున్నారు. మీ మంచితనాన్ని బయలుపరిచారు. సాగిలి పడుతున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. మీ దాసుని బలపరిచి మాతో మాట్లాడండి ప్రభువా. మీ స్వరం వినిపించండి. మా హృదయాల లోతుగా ప్రభు పనిచేయడానికి సహాయం చేయండి. దాని ప్రకారం మేము జీవించేవారిగా, నిర్ణయాలు తీసుకునేవారిగా ప్రభువా నాతో మాట్లాడమని, మరి దూరం నుంచి వింటున్నటువంటి వారిని కూడా ఆశీర్వదించండి. మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో గుడ్ ఆఫ్టర్నూన్. దేవుని నామానికి స్తోత్రాలు. మరొకసారి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఉదయం గాడ్ ఈజ్ జడ్జ్ ఆఫ్ నేషన్స్ అని చూసాం. అద్భుతంగా దేవుని యొక్క మాటలు మనం వినగలిగినందుకు మరి దేవునికి మరి ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాం. దయచేసి ఆమోస్ గ్రంథం 2వ వచనం, అలాగే 2వ అధ్యాయంలో మరి 6వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. 2వ వచనం, అతడు ప్రకటించినదేమనగా యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు,
యెరూషలేము నుండి తన స్వరము వినబడచేయుచున్నాడు. కాపురులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. 2వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించను. ఏలైనగా ద్రవ్యముకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షకుల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. దరిద్రుల నోటిలోనున్న మన్ను వేయుటకు బహు ఆశపడదరు. దీనులు త్రోవను అడ్డముగా వచ్చెదరు. తండ్రియు కుమారుడు ఒక దానిని కోడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదరు. తాకట్టుగా ఉంచబడిన బట్టలు అప్పగింపగా వాటిని పరుచుకొని బలిపీఠము దగ్గర పీఠములన్నిటి యొద్ద పండుకొందరు. జుల్మాన సొమ్ముతో కొనిన ద్రాక్షారసము తమ దేవుని మందిరములో పానము చేయుదురు. ప్రియమైనటువంటి వారులారా, ఉదయకాలం మనం చూసాం దేవుడు గాడ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ నేషన్స్. మరి మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్ప దర్శనం కలిగినటువంటి వ్యక్తిగా ఆమోస్ చూస్తూ ఉన్నాం. సో ఆయన కలిగిన దర్శనం ఏంటంటే, గాడ్ ఈజ్ ఎ రైచియస్ గాడ్ అండ్ ద గాడ్ హూ జడ్జెస్ నాట్ ఓన్లీ అన్బిలీవర్స్ బట్ ఆల్సో బిలీవర్స్. విశ్వాసులు మాత్రమే కాదు, అవిశ్వాసులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఎంత చక్కగా ఒక మెటఫార్ ఉపయోగిస్తున్నాడంటే, యెహోవా సియోనులో నుండి గర్జిస్తున్నాడు. హీ వాజ్ లైక్ ఏ రోరింగ్ లయన్. That means he was explaining about the judgment of God as a roaring lion. మరి ఎప్పుడైతే సింహము గర్జిస్తుందో, that means the judgments of God is on the way. ఒక్కసారి గర్జించదు సింహం, it roars after roaring. మరి గర్జిస్తూనే ఉంటుంది till it finishes its job. అలాగనే మనం 3వ వచనం నుంచి 15వ వచనం వరకు, లేకపోతే 2వ అధ్యాయం 7-8 వచనాల వరకు చూసినట్లయితే, దేవుడు ఒక తీర్పు వెంబడి మరొక తీర్పుని, మరి ముఖ్యంగా 1వ అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే 3 నుంచి 15 వచనాలు, లేక 2వ అధ్యాయం నుంచి 1 నుంచి 3 వచనాలు ప్యాగన్ నేషన్స్ మీద లేక జెంటైల్ నేషన్స్ మీద దేవుడు ఇచ్చినటువంటి తీర్పుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మనం చూసాం. అలానే దేవుడు ఎప్పుడు కూడా తీర్పు తీర్చేటప్పుడు జడ్జిమెంట్ ఈజ్ ఇమ్మినెంట్, ఖచ్చితంగా వచ్చి తీరుతూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ రెండవది, గాడ్స్ జడ్జిమెంట్ ఈజ్ ఆల్వేస్ కాంప్రహెన్సివ్. మరి కేవలం మనుషులనే కాదు, అక్కడ ఉన్నటువంటి మరి మేత యెరూషలేము కాపురులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. Both pastures and the mountains, they will be under the judgment of God. So because of man's sin, మనిషి చేసిన పాపాన్ని బట్టి, the nature is also comes under the judgment of God. ఆదాము పాపం చేసినప్పుడు the whole creation was cursed. అప్పటి వరకు మరి ముళ్ళ పొదలు లేవు, మరి తెప్పలు లేవు, లేకపోతే పాయిజనస్ విషయాలు ఏమీ కూడాను లేవనే చెప్తారు అందరు హిస్టోరియన్స్. అండ్ బికాస్ ఆఫ్ ద కర్స్ అండ్ బికాస్ ఆఫ్ ద మ్యాన్ సిన్, ద హోల్ నేచర్ వాజ్ కర్స్డ్. అలాగే మరి 4వ వచనం నుంచి యూదాకు దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. యూదాకు దేవుడే తీర్పు తీరుస్తున్నాడు. యూదా ఇశ్రాయేలు ఇద్దరు కూడా దేవుని బిడ్డలుగా చెప్పబడుతూ ఉంది. ఆయన ఎన్నుకున్నటువంటి జనంగా చెప్పబడుతూ ఉంది. ఆయన ఎన్నుకున్న జనం తప్పు చేసినప్పుడు దేవుడు ఏమాత్రం కూడాను స్పేర్ చేసేవాడు కాదు. 4వ వచనంలో మనం చదువుతున్నాం, యూదా 3 సార్లు
లేక 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించున్నాను. సో 3 సార్లు లేక 4 సార్లు అనేటువంటిది అర్థమెటికల్ అక్యూరెన్సీ కోసం కాదు, కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇట్ డినోట్స్ మోర్ దాన్ 4. సో మెజర్ ఈజ్ ఫుల్, దేర్ కప్ ఈజ్ ఫుల్. 3 సార్లు 4 సార్లు రిపీటెడ్గా వారి జీవితంలో ఆ పాపాన్ని చేస్తున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, వారి అనేక సార్లు అవకాశం ఇచ్చాను. దేవుడు ఎప్పుడు కూడా కారణం లేకుండా, అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ తప్పులు తెలపకుండా దేవుడు ఎప్పుడు కూడా పనిష్ చేయడు. ప్రియమైన వాళ్ళరా, 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, తన సేవకులైన ప్రవక్తలకు తాము సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు యెహోవా ఏమీ చేయడు. హెచ్చరించకుండా. నీకు నాకు ఎప్పుడు హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. దేవుని యొక్క హెచ్చరికలు దేవుని వాక్యం ద్వారా, దేవుని బిడ్డల ద్వారా, మనకున్న సర్క్యూమ్స్టాన్సెస్, ఎవిడెన్సెస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, హెచ్చరించకుండా, కారణం నీకు నాకు చెప్పకుండా ఎప్పుడు కూడా దేవుడు మరి ఆయన పనిష్మెంట్స్ ఉండవు. అందుకని ఇక్కడ అంటున్నాడు, సింహం గర్జించని 8వ వచనం, భయపడని వాడు ఎవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? కలామిటీ షుడ్ నాట్ కమ్ యాజ్ ఎ సర్ప్రైజ్. ఎప్పుడు కూడా అకస్మాత్తుగా దేవుని యొక్క జడ్జిమెంట్, ముఖ్యంగా ఆయన ప్రజలైనటువంటి వారి మీదకి రాదు. ఎప్పుడు కూడా దేవుడు అన్య జనులను శిక్షించేటప్పుడే వారు చేసినటువంటి దోషం ఏమిటో ప్రవక్తకు స్పష్టంగా చెప్తున్నాడు, ప్రవక్త ద్వారా ప్రకటింప చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన పనిష్మెంట్ వారి మీద వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడాను మరి హెచ్చరించకుండా మనల్ని శిక్షించడు. రెండోది, ఎప్పుడు కూడా కెలామిటీ మన జీవితాల్లో ఆ శిక్ష ఎప్పుడు కూడాను అకస్మాత్తుగా సంభవించదు. జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవునికి ఏ విషయాల్లో డిస్ప్లెజర్గా మనం ఉంటున్నామో ఆ విషయాన్ని దేవుడు మనకు తెలియచేసేవాడిగా ఉంటున్నాడు. యూదా చూసినట్లయితే కనుక యూదా చేసినటువంటి పాపాలు ఏమిటో ఉదయం చూసాం మనం. వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములు తట్టు చేపట్టి అబద్ధాల్ని వారు వెంబడించినటువంటి వారుగా ఉంటున్నారు. అబద్ధాలు అంటే విగ్రహాల్ని కొలిచేటువంటి వారుగా ఉంటున్నారు. తమ మనస్సుల్లో, తమ హృదయాల్లో విగ్రహాల్ని పెట్టుకొని దేవుని దగ్గర విచారణ చేయడానికి వస్తున్నారు. ఈ విగ్రహాలు బయటికి కనబడవు, మనస్సుల్లో, హృదయాల్లో ఉంచుకొని దేవుని యొక్క సన్నిధిలోకి విచారణ చేయడానికి వస్తున్నారు. వారి విగ్రహాలను బట్టి నాకు దూరంగా ఉన్నారు. They were alienated from me because of their idols in their hearts. అందుకనే ఎహెజ్కేలు 14:6లో వారి విగ్రహాలని వదిలేయండి. మన జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం మనం ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా మరి దేనికైనా ఇచ్చినట్లయితే అది మన జీవితంలో విగ్రహంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద ప్రాంతాలు కానీ ఈ నామం తప్ప మరి ఏ విధమైనటువంటి ఆకారానికి ఇన్ ఎనీ ఫామ్ మనం పూజించకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రభువుని వెంబడించేటప్పుడు అనేక సార్లు 1-2 విగ్రహాలే కాదు, అష్టరోతు విగ్రహమే కాదు, బయలు విగ్రహమే కాదు, అనేక విగ్రహాలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలు వచ్చి మాకు ఫిలిష్తీయుల మీద జయం కావాలన్నప్పుడు మరి ఆ సమూయేలు అంటున్నాడు, మీ జీవితంలో ఉన్న విగ్రహాన్ని తీసివేయండి. వారు వెంటనే విన్నారు. అష్టరోతు విగ్రహము అలాగే బయలు విగ్రహాన్ని, దేవత విగ్రహాన్ని వారి జీవితంలో నుంచి తీసివేశారు. ఎప్పుడైతే తీసివేసి వారి జీవితంలో పశ్చాత్తాప పొందారో దేవుడు అద్భుతంగా వారికి విజయాన్ని ఫిలిష్తీయుల మీద అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, దే వర్ డౌలింగ్ సిన్స్ ఇన్ దేర్ లైఫ్, దే వర్ లవింగ్ those sins more than God.
దేవుడి కంటే ఎక్కువగా ఆ విగ్రహాలను పూజిస్తూ వచ్చారు. మన జీవితంలో ఆ విగ్రహాలు తీసివేసుకుంటేనే నిజమైనటువంటి విజయంతో కూడినటువంటి జయ జీవితం దేవుడు మనకు ఇస్తాడు. ఆ రోజు దేవుడు హీ థండర్డ్ విత్ ఎ గ్రేట్ థండర్, ఉరుములు బహుగా ఉరిమించిన వారందరినీ తారుమారు చేసి దేవుడు తన బిడ్డలకి విజయం ఇచ్చాడు. రెండవ పాపం ఏం చేశారంటే వారి జీవితాల్లో మనం గమనించినట్లయితే కనుక ప్రియమైనటువంటి వారు వారి జీవితాల్లో చేసినటువంటి భయంకరమైనటువంటి పాపం ఏమిటంటే చూడండి, యెహోవా ధర్మశాస్త్రము విసర్జించారు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును వారి జీవితాల్లో విసర్జించినటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు. వారి వ్యక్తిగత జీవితంలో మరి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వలేదు, విసర్జించారు. ఎంతగా దిగజారిపోయారో చూడండి. అందుకని యూదా మీద దేవుడు తన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంతేకాదు ఆయన విధులను కైకొనకపోయి ఏవైతే మోషే ద్వారా ఆయన విధులను వారికి ఇచ్చాడో ఆ విధుల విషయంలో కూడా వారు నిర్లక్ష్యం చేశారు. ఈ మూడు పాపాలని బట్టి దేవుడు యూదా మీదకి యూదాలో ఉన్నటువంటి యెరూషలేము నగరాలన్నిటి మీటికి కూడా అగ్నిని తీసుకొని వస్తున్నాడు. అస్సిరియా రాజు వచ్చి ఆ పట్టణాలన్నిటినీ కూడాను తగలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో పనిష్మెంట్ ఓవర్ ఇజ్రాయెల్, ఎప్పుడు దేవుడు పనిష్మెంట్ ఇచ్చినా కానీ దేవుడు అవకాశాలు ఇచ్చి అప్పుడే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. 3వ అధ్యాయంలో 1-2 వచనాలు, ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించిన కుటుంబం వారిని అందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలోకించుడి. అదేమనగా భూమి మీద సకల వంశములను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. చూసారా, యువర్ స్పెషల్ పీపుల్. సో గాడ్ లవ్డ్ యూ విత్ ఎ స్పెషల్ కేర్. అయినప్పటికీ కూడా మీరు చేసినటువంటి దోష క్రియలను బట్టి నేను శిక్షిస్తూ ఉన్నాను. సో వారు చేసినటువంటి దోష క్రియలు ఏంటో దేవుడు మరి స్పష్టంగా వారితో చెప్తూ ఉన్నాడు. సో 5వ వచనం 6వ వచనం నుంచి గమనించినట్లయితే వారు చేసినటువంటి దోషాలు 3 రకాలుగా మనం వర్ణించవచ్చు. సిన్స్ అగైన్స్ట్ సొసైటీకి వ్యతిరేకంగా చేసినటువంటి పాపాలు, సిన్స్ అగైన్స్ట్ రెవల్యూషన్, దేవుడు ఏ ప్రత్యక్షతలు అయితే మరి ఇశ్రాయేల్ వారికి అనుగ్రహించాడో ఇశ్రాయేల్కి ఆ ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా వాళ్ళు మరి పాపం చేశారు. 3వ రకం పాపం ఏంటంటే సిన్స్ అగైన్స్ట్ గ్రేస్, ఏ కృపనైతే దేవుడు వారికి ఇచ్చారో ఆ కృపను నిరర్ధకం చేస్తూ వారు చేసినటువంటి పాపాల విషయంలో దేవుడు వారిని పనిష్ చేసినట్టుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి వారులారా, వారు చేసినటువంటి తప్పులు లేక పాపాలు లెట్స్ మెడిటేట్ 1 by 1. నెంబర్ 1, ద్రవ్యమునికై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు. ఇది వాళ్ళు చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పు వారి జీవితాల్లో. ద్రవ్యానికై, సో ద్రవ్యానికంటే బ్రైబ్ చేసి లేకపోతే ద్రవ్యాన్ని తీసుకుంటూ బ్రైబింగ్ ద్వారా వాళ్ళు ఏం చేశారో తెలుసా, నీతిమంతుల్ని అమ్మివేశారు. సో ఓపెన్ బ్రైబరీ, ఓపెన్గా బ్రైబరీ అనేది లేకపోతే లంచాలు తీసుకోవడం అనేది వారి జీవితాల్లో అనుసరిస్తున్నటువంటి విధానము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క తీర్పు వారి మీదకి వస్తూ ఉంది. గమనించండి, ఎక్కడ పేదవారి మీద మరి వాళ్ళు బలత్కారం చేయబడినా దేవుడు ఎప్పుడు కూడా వారి జీవితాల్లో ఆయన అనుమతించలేదు. చూడండి 7వ వచనంలో, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డముగా వచ్చెదరు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడాను మరి పూర్ పీపుల్ మీద 4వ అధ్యాయం 1వ వచనంలో దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలుగుగొట్టు వారులారా ఏమని చెప్తున్నాడో చూడండి.
పేదల వైపు దేవుడు ఉంటాడు అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా గంభీరంగా చెప్తుందో 5వ అధ్యాయం 7వ వచనం, న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయవారులారా. తిరిగి 5వ అధ్యాయం 11వ వచనం, దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయటం వలన. 12వ వచనం చివరి భాగం, దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనొచ్చు మీరు వారిని అనగదొక్కుదురు కనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. పదే పదే దేవుడు ఎంత అద్భుతంగా పేదవాళ్ళ మధ్యలో పేదవాళ్ళ కోసం దేవుడు వారి పక్షాన ఉంటాడు అని బైబిల్ పదే పదే చెప్తూ ఉంది. మనకు పేదవారిగా మనం ఎప్పుడు కూడాను అన్యాయం చేయకపోవచ్చు. మన ఇంట్లో పనిచేసేటువంటి పేదవారు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవారి పట్ల మనం యొక్క దృక్పథాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ పేదరికంలో మనం సహాయం చేయకపోయినట్లయితే కనుక దేవుడు దాన్ని తీర్పులోనికి తీసుకొస్తాడనేటువంటి విషయాన్ని ఆమోసు ఇక్కడ ఎంత అద్భుతంగా, అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే కనుక, సో గాడ్ కేర్స్ ఫర్ ద పూర్ అండ్ నీడీ, పేదల విషయంలో దేవుడు ఎంతో దయగలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే గాడ్ కన్సర్న్ ఫర్ పూర్, ద లార్డ్ ఈస్ ద ఛాంపియన్ ఆఫ్ ద పూర్, ద నీడీ, హీ ఈస్ ద ఛాంపియన్ ఆఫ్ ద పూర్ అట. వారి పక్షాన ఎప్పుడు కూడా వాద్యం ఆడేటువంటి గొప్ప దేవుడు. అందుకనే ఆయన వారికి ఆశ్రయ స్థానంగా ఉంటాడట. ఎప్పుడు పేదలకు బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరించెదరు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఈ లోకంలో పేదవారి ఆలోచనలందరూ కూడాను తృణీకరిస్తారు, లెక్క చేయరు, వారిని ఏమాత్రం కూడా లెక్కలోకి తీసుకోన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కీర్తనలు 14:6 ఎంత 60లో ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, యెహోవా అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, నువ్వు బీదలను సైన్యంగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలలో వారికి శరణ్యముగాను వారికి మరి ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ పూర్ పీపుల్. అంతేకాదు వారికి సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు, వారిని విమోచించేవాడిగా కూడా ఉంటున్నాడు. నిరాధరులు తమ్ములు నీకు అప్పగించుకుందరు, ఆయన లేని వారికి, తిండి లేని వారికి నీవే సహాయకుడిగా ఉన్నావు. తిండి లేనటువంటి వారికి దేవుడికి సహాయకుడిగా ఉన్నాడట. హీ ఈస్ ద ప్రొవైడర్. దేవా, నువ్వు అనుగ్రహం చేత దీనులకు సదుపాయములు కలుగచేస్తావు. మీరు ఆలోచించండి, పేదవారికి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు వారు ప్రేమతో చేస్తున్నవి కాదు, ఓట్లు సంపాదించుకోవడానికి. ఏది ఏమైనప్పటికీ కూడాను దేవుడు అది అనుమతిస్తున్నాడు. వారికి గృహాలు కట్టించడంలో అయితేనేమి, స్కాలర్షిప్లు ఇవ్వడంలో అయితేనేమి, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడంలో అయితేనేమి, మరి అన్న క్యాంటీన్లు ఏమైనా అనుకోండి మీరు, ఇవన్నీ కూడాను వాళ్ళు హృదయపూర్వకంగా చేయకపోయినప్పటికీ కూడా దేవుడు చేసేటట్లు చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవాన్ని అనుగ్రహం చేత దీనులకు సదుపాయాలు కలుగు చేస్తూ ఉన్నావు. God works through them and he works for them. నీ సహోదరుడు ఒకడు మీద వాడై ఉండి ఎడల నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం కఠినపరచకూడదు. ఒకవేళ మన మందిరంలో ఎవరైనా పేదవారు ఉన్నారనుకోండి, ఆ పేదరికాన్ని మనం గుర్తించాలా, ఆ పేదవాడిని సహాయం చేయాలా, లేకపోతే సహవాసానికి అర్థం అంటూ లేదు ప్రియులారా. ఎంతో అన్యాయాలు ఎదిరించేటువంటి వారంగా మనం చెప్పుకుంటూ, మన జీవితంలో అన్యాయం లేకుండా చూసుకుంటూ, మన దగ్గర ఉన్నటువంటి వారి యొక్క అవసరతలు మనం పాల్గొనకపోతే కనుక దేవునికి వాక్య సత్యాలు మన జీవితంలో ఇప్పుడు కూడా నివసించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మోస్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, సో ఆయన ఎప్పుడు బీదలకు సువార్త చెప్పేవాడు, బీదల మధ్యలో ఆయన ఉంటుండేవాడు. మనం గమనించినట్లయితే కనుక క్రిస్టియన్ మేనిఫెస్టో అంటారు, బీదలకు సువార్త చెప్పడానికి. దేవుడు
ఎందుకు లోకంలోకి పంపించాడో స్పష్టంగా లూకా 4:18 మరి క్రిస్టియన్ మేనిఫెస్టో అంటారు దాన్ని. సో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లాగా క్రిస్టియన్ మేనిఫెస్టో ఉంది. సో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో స్పష్టంగా ఉంది. బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, నలిగి ఉన్న వారిని ఉద్ధరించడానికి, ఆయన హితవచనం ప్రకటించడానికి దేవుడు పంపించాడు. So this is the manifesto of Christianity. So that should be our manifesto in our personal lives also. అంతేకాదు ప్రియులారా, నువ్వు ధర్మం చేసేటప్పుడు ఎప్పుడు కూడాను అది ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ నువ్వు ధర్మం చేయవద్దని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు అనేక సార్లు ఆ ద్రవ్యాన్ని తీసుకెళ్లి యెరూషలేంకి అప్పగించినట్టుగా మనం చూస్తాం. అక్కడ కరువు వచ్చినప్పుడు మరి మసిడోనియాలో ఉన్నటువంటి వారు కానీ, అంతియోకయలో ఉన్నటువంటి వాళ్ళందరూ కానీ తమ శక్తి కొలది పంపించి పౌలు బర్నబా ద్వారా పంపించారు. చూడండి, ఒక సంఘం అక్కడితో ఎంత అద్భుతంగా ఆదుకుంటుందో మనం చూడొచ్చు. అంతేకాదు ప్రియులారా, మరి అపోస్తలుడైన యోహాను అంటాడు, నీ కలిమి 1 యోహాను 3:17 మరి మన జీవనోపాధి ఎవరైనా తీసి చదువుతారా? 1 యోహాను 3:17 ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడవై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతను ఎంత మాత్రము కనికరం చూపిన వాడు దేవుని ప్రేమ నిలుచును. చూసారా ప్రేమైనటువంటి వాళ్ళ, వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ దిస్ వర్స్. ఈ వాక్యం యొక్క సత్యంని మనం ఎప్పుడు కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. నీకు జీవనోపాధి ఉంది, నీకు స్థిరమైనటువంటి ఇన్కమ్ ఉంది, లేకపోతే ఐదర్ బై వే ఆఫ్ ప్రొఫెషన్ బై వే ఆఫ్ బిజినెస్ నీకు స్థిరమైనటువంటి పరిస్థితి ఉంది. నీ జీవనోపాధి, నీకున్న ఆదాయం ఇతరుల లేమిలో నీకు ఉపయోగపడితే నీ ఆదాయం. అందుకని జాన్ స్టార్ట్ గారు ఈ విధంగా చెప్తాడు ఈ వాక్యం గురించి, వాట్ వీ హ్యావ్ అండ్ వాట్ వీ సీ దట్ మస్ట్ కోరిలేట్ టుగెదర్. వాట్ వీ హ్యావ్, జీవనోపాధి ఉంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. వాట్ వీ సీ, ఎదుటి యొక్క బిలీవర్ అతను చాలా నీడ్ లో ఉన్నాడు. అతను నోరు తెరిచి అడిగినప్పుడు సహాయం చేయడం ఒక విధానం, అతను నోరు తెరిచి అడగకుండానే అతని దగ్గర కూర్చొని ఎంక్వైరీ చేసి మనం ఏమైనా సహాయం చేయగలమా అని చేయడం రెండవ రకం. ఏ రకమే ఎంత గొప్పదో మీరే ఆలోచించండి. నిజంగా ఎంక్వైరీ చేయడంలోనే మన ప్రేమ దాగి ఉంది. ఎక్కడైనా వివాహం జరుగుతున్నప్పుడు, లేకపోతే ఎవరి ఇంట్లో అయినా అత్యవసరంలో ఉన్నప్పుడు, లేకపోతే గర్భిణీగా హాస్పిటల్లో చేరినప్పుడు కేవలం వెళ్ళి ప్రార్థన చేసి రావడం కాదు ప్రియులారా. ఏమైనా సహాయం చేయాలా అని మనం ఎంక్వైరీ చేయాలా. డైరెక్ట్గా చేస్తారో ఇండైరెక్ట్గా చేస్తారో ఏ విధంగా చేసినా కానీ మన కాంట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా అక్కడ కనబడాలా. ఒకవేళ వాళ్ళకి డబ్బులు అవసరమై ఉండకపోవచ్చు, నీ ప్రజెన్స్, నీ మాటలు వాళ్ళతో పాటు ఆదరణగా ఉండడం కొన్ని రోజులు ఈ విధంగా చేయడానికి ఎంతో అద్భుతం. సో ఒక సహోదరుడు, ఢిల్లీలో ఒక సహోదరుడు ఉన్నాడు, నాకు తెలుసు. వాళ్ళ నాన్నకు క్యాన్సర్ వచ్చింది, బాధపడుతున్నాడు. అతను అన్బిలీవర్. కానీ ఆ సంఘం, బ్రదర్ అండ్ ఫెలోషిప్, ఆ సంఘం అంతా కూడా ఏం చేసిందో తెలుసా? ఆ సంఘంలో రోజుకొకరు వెళ్ళి ఆయన ఆయన బాగోగులు చూసేవాడు. ఆయన బిలీవర్ కాదు, అయినప్పటికీ కూడా బాగోగులు చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన మెమరీ కోల్పోయాడు, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంటాడు. అతను కనిపెట్టుకొని ఉండడానికి ఆ సంఘంలో బై రొటీన్ వేసుకొని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా అక్కడికి అప్పుడప్పుడు భరిస్తూ వచ్చారు. వారంలో 2 సార్లు వెళ్ళి ప్రార్థన చేశారు. ఒకరోజు ఉపవాస ప్రార్థన చేశారు ఆ ఇంట్లో, వాళ్ళందరూ కూడా మారుమనసు పొందాలని. చివరికి అతను చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ బరువు ఖర్చులు 10,000 రూపాయలు మరి ఆ సంఘం వాళ్ళకి ఇచ్చింది. ఎంతో అద్భుతం కదా, ఎంతో గొప్ప విషయం కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సంఘంగా మనం ఉన్నామంటే కనుక సో ఒకరినొకరు సహాయం చేసుకునేటువంటి రీతిలో ఉన్నారు.
ఎందుకంటే పూర్ పీపుల్ మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక సంఘంలో దేవుడు ఒప్పుకోరు. దేవుని యొక్క క్యారెక్టర్ మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలోనే వారు అనగదొక్కబడుతున్నప్పుడు దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా వారి పక్షాన వాద్యమాడుతూ ఉన్నారు. కాబట్టి ద్రవ్యములకై దాని జనులు నీతిమంతులని అమ్మివేయుదురు. రెండోది పాదరక్షకుల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. ఎంత నీచమో చూడండి. అంటే బీదవారి కంటే, అనగదొక్కబడినటువంటి వారికంటే, నీడిలో ఉన్నటువంటి వారికంటే వాళ్ళకు పాదరక్షలు అంత గొప్పవి అన్నమాట. అంటే తమ పాదరక్షలతో కూడా సమానంగా పేదవారిని ఎంచడం లేదు. ఇది దేవుని బిడ్డలు చేస్తున్నారు, ఇశ్రాయేలు చేస్తున్నారు. మనం డైరెక్ట్ చేయకపోవచ్చు, కానీ మన యాటిట్యూడ్స్ పేదవారి పట్ల ఎట్లా ఉంటుందో ఒకసారి పరీక్షించుకోవాలా. పాదరక్షకుల కొరకై బీదవారు అమ్మివేయుదురు. వారు తన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే మరి బానిసలుగా ఉంటున్నారో పేదవారు, పాదరక్షలు బాగా కనబడితే గనక దాని నిమిత్తం వీళ్ళు అమ్మివేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడినటువంటిది. Their attitude towards poor and poverty. So explain and God's attitude towards the poor and poverty. ప్రియమైనటువంటి దేవుడు ఏ దృక్పథం అయితే కలిగి ఉన్నాడో అదే దృక్పథం విశ్వాసులైన మనం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నారు. మరొకటి దరిద్రుల నోటిలో మన్ను వేటుకు బహు ఆశపడుదురు. చూడండి, ప్రతిసారి కూడా మనం న్యూస్ పేపర్లో, నేను 2 తెప్పిస్తాను రోజు. నా సెకండ్ క్వైట్ టైం న్యూస్ పేపర్, ఫస్ట్ క్వైట్ టైం వచ్చేసి బైబిల్, సెకండ్ క్వైట్ టైం వచ్చేసి న్యూస్ పేపర్ చదువుతాను. న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో పేదలకు, ఎక్కడెక్కడైతే భయంకరమైన విషయాలు ఉన్నాయో దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాను. ఒకవేళ ప్రభుత్వం పేదల కోసం చక్కటి ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనుకో, దాని విషయంలో కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రణాళికలో దాని ఫలాలు మరి ఆ పేదవారికి చేరేట్టుగా మీ కృప దయచేయండి అని ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేయకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? అసలు కొంతమంది న్యూస్ పేపర్సే చూడరు, అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. ప్రియమైనటువంటి వాళ్ళు, నిజంగా దేవుని యొక్క తీర్పును గమనించాలి అంటే కనుక దేవుని యొక్క హస్తము, అదృశ్య హస్తము మరి దేశంలో ఎట్లా పనిచేస్తున్నాడు అని గ్రహించాలంటే కనుక ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ మనం చూస్తూ ఉండాలా. మనం ఎప్పటికప్పుడు చూస్తూ అప్ టు డేట్ చేసుకుంటూ ఉండాలా. సో నడుస్తున్న చరిత్రలో దేవుని యొక్క అద్భుతమైన హస్తం, నడుస్తున్న చరిత్రలో అప్పుడు ఆమోసు ఎట్లయితే దేవుని యొక్క హస్తాన్ని గుర్తుపెట్టాడో, ఆయన యొక్క హస్తాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడో, కాంటెంపరీ సిచ్యువేషన్స్ కూడా దేవుని యొక్క యాటిట్యూడ్స్ బట్టి వాక్యం మీద ఆధారపడి దేవుని యొక్క ఆలోచనలు మనం ఇతరులకు పంచుకోవచ్చు. మనం ఆ విధంగా చేయకపోతే కనుక ఏ విధమైన దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటామని చెప్పండి. అందుకని మార్టిన్ లూథర్ అంటాడు, when you preach the gospel you must mention the contemporary issues. if you do not do that you are not preaching at all అంటాడు. సో కాంటెంపరీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా అది ఏ తరంలో ఉన్న ఏ సమస్యలైనా కానీ దేవుని యొక్క వాక్యంలో సరైనటువంటి జవాబు ఉందని మనకు తెలుసు. కాబట్టి వాటిని అన్వయించి చెప్పకపోతే కనుక మనం పొరపాటు చేస్తున్నట్టే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దరిద్రుల నోటిలో మనుషులకు బహు ఆశపడుదురు. ఇది ఒకరిద్దరు కాదు, చాలా మంది ధనవంతులు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పని. అంతేకాదు దీనుల త్రోవకు అడ్డంగా వస్తారు. వాళ్ళు దీనుల త్రోవకు అడ్డంగా వస్తారు. భూ కబ్జాల విషయంలో కానీ, లేకపోతే వాళ్ళు స్లమ్ ఏరియాస్ మధ్యలో ఉంటే తెలివిగా వారిని మరొక చోటుకు పంపించేసి వారి జీవితంలో ఏ విధంగా స్వార్థపరంగా చేస్తున్నారో మనం గమనించవచ్చు. వాళ్ళ యొక్క ఇమ్మోరల్ లైఫ్ ఏ విధంగా ఉందో చూడండి. ఎంత భయంకరంగా ఉందంటే, దేవుని ప్రజలు అని ఇశ్రాయేలు పేరు పెట్టుకొని వారు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి నైతిక పతనం. తండ్రియు కుమారుడు ఒకే దానిని కోరి నా పరిశుద్ధ నామము అవమానపరుస్తున్నారు. ఆయన పరిశుద్ధ నామం ధరించినటువంటి వారం, ఆయన పేరు పెట్టుకున్నటువంటి వారం, ఆయనతో జీవిస్తున్నటువంటి వారం, ఇశ్రాయేలు యెహోవా దేవుడు
గర్వంతో చెప్పుకుంటున్నటువంటి వారికి అపోస్తులైన పౌలు ఇస్తున్నటువంటి జవాబు ఏంటి తెలుసా? దయచేసి రోమీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు వారి యొక్క గర్వాన్ని అంతా, యూదుల యొక్క గర్వాన్ని అంతా కూడాను ఏ విధంగా ఆయన మరి ఖండిస్తున్నాడో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో మనం చూస్తుంటే కనుక యూదులకు 2 విషయాలలో గర్వం వాళ్ళు అతిశయిస్తున్నారు. ఒకటి ఏమిటంటే జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలవరని వాళ్ళు గర్విస్తూ ఉన్నారు. రెండోది సున్నతి అనేటువంటి నిబంధన కలిగినటువంటి ప్రజలు ఈ భూమి మీద అని వాళ్ళు గర్విస్తూ ఉన్నారు. సో పౌలు అంటున్నాడు, నువ్వు యూదుడు అని 17వ వచనం, నువ్వు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రం ముందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడయ్యండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుని ఉన్నానని నీ అంతటి నీవు కార్యం వహించుకొనుచున్నావు కావా? ఎరటి వారికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోవా? దొంగలు వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? విగ్రహం సహించుకుని నీవు గుళ్ళదవా? ధర్మశాస్త్రమును అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీటు వల్ల దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మీరు పెట్టియే కదా అన్ని జనుల మధ్య దూషించబడుతున్నది. ప్రియమైనటువంటి వాళ్ళ, బికాస్ ఆఫ్ అవర్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్, బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ స్టేక్స్. ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ హస్ బ్లాస్ఫేమస్. దూషించబడుతూ ఉంది. ఎన్నిసార్లు మన జీవితం ద్వారా దేవుని నామానికి అవమానం తీసుకొచ్చామో ఆలోచించండి. ఒకసారి ఏలూరులో ఒక మందిరంలో వాక్యం చెప్పిన తర్వాత అక్కడ సేవకుడితో మాట్లాడుతూ ఉన్నాను. నాకు అప్పుడు యావోన్ సైకిల్ ఉండేది. సో బ్రదర్ మీ సైకిల్ ఎవరు తీసుకెళ్ళిపోతున్నాడని ఆ సర్వెంట్ అక్కడ పరిగెట్టుండి బయటకు వచ్చాడు. వస్తే ఎవరు దొంగిలించుకుపోయాడు, చాలా వేగంగా వెళ్ళిపోయాడు. పర్లేదు బ్రదర్, పావర్పేట పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ లాడ్జ్ చేద్దాం, మన మందిరానికి చాలా మంది పోలీసులు ఆరాధనకు వస్తుంటారు, వారి సహాయంతో మనం ఈజీగా దాన్ని లొకేట్ చేయొచ్చు అని వెళ్ళిన తర్వాత నేను రాస్తూ ఉన్నాను. ఎస్ఐ గారు కూర్చున్నారు. ఆ కలరు అంతా ఎక్కడ పోయిందంటే మందిరం ఎదురుకుపోయిందంటే నవ్వాడు ఆయన. మందిరం ఎదురుకుపోయిందండి, చర్చి ఎదురుకు కూడా పోతాయా అంటున్నాడు. సో పోయింది. సరే మరి మీరు లాడ్జ్ కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. అన్ని రాసిస్తా ఉన్నాను. రాసిస్తా ఉంటే ఆయన అన్నాడు, అప్పుడు ఏం లేదు, ఒకతను సిఆర్ రెడ్డి కాలేజీ సైకిల్ కూడా పోయినాయి, మేము అతని కోసం వల పన్నున్నాం, వాడు చిక్కుతాడు, వాడు ఖచ్చితంగా మీ యొక్క సైకిల్ తిరుగుతుంది, మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను, ఎవరు సార్ వాడు? ఉన్నాడు సార్, వాడు యేసురత్నము తూర్పు క్రైస్తవ పాలనలో ఉంటాడు, వాడిని పట్టుకోవాలా, వాడి పేరు ఏంటంట యేసురత్నం అట. నేను అన్నాను, సారీ సార్ నేను క్రిస్టియన్ అని. ఆయన హ్యాట్ కింద పెట్టి ఏం చేయమంటారు సార్, నేను కూడా క్రిస్టియన్ అన్నాడు. ఆయన 2 సార్లు ఇస్రాయేల్ జనాంగాన్ని చూపిస్తానని ఫోటోల దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ ఫోటోలు ఉంటాయి కదా పోలీస్ స్టేషన్లో. మొట్టమొదటి అమ్మాయి పేరు మెరీ క్రిస్మస్. ఎవరు ప్రపంచంలో పెట్టుకోరు ఆ పేరు. మెరీ క్రిస్మస్ 24వ తారీఖు రాత్రి డిసెంబర్ అర్ధరాత్రి పుట్టిందట, అందుకు పెట్టుకున్నారట ఈ అమ్మాయికి మెరీ క్రిస్మస్. ఆయన క్రిస్టియన్ ఎస్ఐ కాబట్టి ఏం తెలుసు పెట్టుకున్నాడు సార్. ఈ అమ్మాయి ఆడవాళ్ళ యొక్క చైన్స్ ని లాగేస్తుంటది, ఈ అమ్మాయిని కూడా మేము పట్టుకోబోతున్నాం అని చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం నవ్వాం. ఎవరి వల్ల దూషించబడుతుందో తెలుసా? దేవుని యొక్క నామం. నీ వల్ల, నా వల్ల. అసలు ఎంత గొప్ప దివ్యమైనటువంటి అమరత్వంలో నివసించేటువంటి దేవుడు ఆయన. అద్భుతమైనటువంటి దేవుడు ఆయన. ఆయన పరిశుద్ధతను చూడలేక దేవదూతలు, సాతాను బంధించేది దేవదూతలు కాదు, ఒక దేవదూతే
సాతాను ఒక దేవదూత బంధించి వాడు 1000 ఏళ్ళు చీకటి బిలంలో దాచిపెడుతుంది వాడిని. ఒక దేవదూత చేసే పని అది. అనేక మంది దేవదూతలు అవసరం లేదు. అంత శక్తి కలిగినటువంటి దేవదూతలు దేవుని యొక్క సముఖంలో ఆయన యొక్క పరిశుద్ధతను చూడలేక 2 కళ్ళతో రెక్కలు కప్పుకొని 2 కళ్ళతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి నామం కలిగినటువంటి దేవుని యొక్క నామాన్ని ఎన్నిసార్లు ఈ సొసైటీలో దూషించబడుతుందో చెప్పండి పిల్లారా. మీ నామం బట్టి, మీ ప్రవర్తన బట్టి, వారి ప్రకారం దూషించబడుతుంది. దిలీప్ గారు 77లో మెడ్రాస్కి వచ్చారు. అప్పుడు కష్టపడి వెళ్ళాం ఆయన చూద్దామని, వాక్యం విందామని. ఆయన ఉదయం అనేక మంది దావీదులతో మాట్లాడుతున్నాడు. మార్నింగ్ బైబిల్ స్టడీలో ఆయన అంటున్నాడు, అమెరికాకు యూరోప్కు వాక్యం రాకముందే భారతదేశానికి వాక్యం వచ్చింది. ఆ వాక్యం తెచ్చింది కూడాను అపోస్తలులు. ఒకరు వచ్చాడు అమెరికాకు, అపోస్తలులు ఎవరు ఆ తరం వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. అపోస్తలులు ప్రభువుని ఎరిగినటువంటి వారు, ప్రభు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చి చెప్తే 20,000 సంవత్సరాలు దాటిపోతే కేవలం 2.53% వరకే క్రైస్తవులు ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, నిజంగా మన జీవితం ఎంత ప్రభావంతో ఇండియాలో ఉన్నటువంటి హిందువుల మీద, ఇతరుల మీద ప్రభావం చూపగలుగుతుంది. వాట్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ వీ హ్యావ్ చూసినట్లయితే కనుక ఓ 10% ఉండొచ్చు దాకా. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద క్రోర్స్ ఆఫ్ ద హిందూస్ పీపుల్? అందుకని గాంధీ గారు అంటాడు, if all Christians in India would live like Christ, India would be at your feet అంటాడు. క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుగా జీవించినట్లయితే గనక ఇండియా క్రైస్తవులు ఎప్పుడు మీ పాదాల దగ్గర ఉండేవాళ్ళు, హిందువులు ఎప్పుడు మీ పాదాల దగ్గర ఉండేవాడు. నా జీవితం ఎంత భయంకరమైనటువంటి అభ్యంతరకరంగా, ఎంత అడ్డుబండుగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మన ఆలోచనలు, మన యొక్క దృక్పథాలు, మన విలువలు, మన డెసిషన్ మేకింగ్, మన కుటుంబ విధానం, మనం పనిచేసే చోట, అన్ని చోట్ల యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిబింబిస్తున్నామా లేదా? ఇది దేవుని యొక్క సంకల్పమైనది. యెషయా 8:18 ఏం చెప్తున్నాడు? యెషయా, నేను నా సంతతి వారు ఇశ్రాయేలుల మధ్యలో సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నామంట. Me and my children were like signs and wonders among Israelites. సైన్ పోస్ట్ ఎప్పుడు కూడా మాట్లాడదు. సైన్ పోస్ట్ ఎప్పుడు కూడా మరి హెచ్చరిస్తూ ఉండదు, నిశ్శబ్దంగా చూపిస్తూ ఉంటుంది. మన జీవితాల ద్వారా, మన సాక్షి జీవితాల ద్వారా, మన పెదాల ద్వారా, మన నోటి ద్వారా, మన చూపుల ద్వారా, మన యొక్క చర్యల ద్వారా యేసుక్రీస్తు ప్రభు జీవించి ఉన్నాడు. నా జీవితంలో ఉన్నాడు ఆయన. మరి ఆయన నా జీవితాన్ని మార్చాడు, నీ జీవితాన్ని కూడా మార్చలేడు అనేటువంటి ఇంపాక్ట్ మనం ఎంతవరకు తీసుకురాగలుగుతున్నాం? నువ్వు హిందూ కుటుంబం నుంచి బయటకు వచ్చావు. హిందూ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ నీ జీవితాన్ని బట్టి ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు చెప్పండి? యేసు ప్రభువుని నువ్వు అంగీకరించినప్పటికీ కూడా నీ వేష భాషలో మార్పు లేదు, నీ డబ్బు విషయంలో మార్పు లేదు, నీ భూమి విషయంలో మార్పు లేదు, లేకపోతే సంపాదించడంలో మార్పు లేదు. ఒక యేసు ప్రభువుని మనం విశ్వసించడం తప్ప అటువంటి మన జీవితాన్ని చూసి ఇతరులు ప్రభువుని నమ్ముకుంటారు. ఒకసారి ఆలోచించండి. బికాస్ ఆఫ్ అంతేకాదు, మరొకటి వాళ్ళ సున్నతి ఉంది. ఆ సున్నతి గురించి రోమా 2వ అధ్యాయం మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమునకు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునది, అక్షరం ద్వారా కలిగినది కానే కాదు. ఎవరు నిజమైన యూదుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సున్నతి పొందిన కానే కాదు, అంతరంగంలో సున్నతి
తిరిగి జన్మించాలి, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, మారు మనసు పొందాలా. నిజమైన యూదుడు, వాడి నిజమైనటువంటి క్రైస్తవుడు, విశ్వాసి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితాలు ఎంతవరకు ఇతరులకు మార్గదర్శనంగా ఉంటున్నాయి? అందుకనే సునేమి రాయల స్త్రీ అంటుంది తన భర్తతో, ఎలైజా గురించి, మన ఇంటికి వచ్చుపోతున్నవాడు దైవజనుడని నేను ఎరుగుదును, మన ఇంటికి వచ్చుపోతున్నవాడు దైవజనుడని నేను ఎరుగుదును. హీ లవ్స్ ద లార్డ్. ఇంకో దాంట్లో హీ ఈజ్ డివోటెడ్ మ్యాన్, ఇంకో వర్షంలో ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇతరులు మన గురించి ఏం చెప్పుకుంటున్నారు, ఏ విధంగా మన జీవితాలు కలిగి ఉన్నామో చూడండి. అయితే వాళ్ళ జీవితాల్లో మరి ఏమాత్రం కూడా ఆయన నామం, పరిశుద్ధ నామం అవమానపరిచారు. ఎట్లా అవమానపరిచారు తెలుసా? భయంకరమైనటువంటి పాపాలు చేయడం ద్వారా. తండ్రి కుమారుడు ఒకే స్త్రీతో, మనం ఊహించుకోవడానికి కూడా అసహ్యంగా ఉన్నటువంటి దేవుని పేరు పెట్టుకున్న ఈ ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారో తెలుసా? అంతేకాదు, బలిపీఠం దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్, మతం వెనకాల వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపాలు. సో పరిశుద్ధత లేని మతం గురించి ఇక్కడ ఆల్మోస్ట్ క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏ పరిశుద్ధత అయితే, ఏ మతం అయితే పరిశుద్ధత ఉండదో అది నిజమైన మతం కాదు. ప్రియమైనటువంటి వారి ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని, పరిశుద్ధం అని పేరు పెట్టుకొని మన జీవితంలో పరిశుద్ధత లేకపోతే గనక ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటారు? ఆలోచించండి. భక్సింగ్ గారు ప్రభువుని నమ్ముకోవడానికి పరిశుద్ధ గ్రంథం అనే ఒక చిన్న మాట దోహదం చేసింది అట. ఏ మత గ్రంథంలో కూడా సాధు సుందర్ సింగ్ గారు నువ్వు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు? చాలా మంది మరి దేవతలు ఉన్నారు కదా అని అంటే, ఆయన అన్నారు యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు యొక్క పవిత్ర జీవితాన్ని బట్టి, ఆయనను బట్టి, ఆయన బోధనను బట్టి నేను ప్రభువుని నమ్ముకున్నాను. ప్రియమైన వాళ్ళారా, 1080 సార్లు పరిశుద్ధత గురించి బైబిల్లో నొక్కి వక్కాణించబడింది. సో పరిశుద్ధత కలిగి ఉండాలి, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. దయచేసి చూడండి, తెస్సలోనికై రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని యొక్క చిత్తం పట్ల అక్కడ అర్థమవుతుంది. చూడండి, ఈ విషయం 4వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండటే దేవుని చిత్తం. సో మీరు ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలి, అది దేవుని చిత్తము. పరిశుద్ధత ఉండడం అనేది ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని చిత్తం చేయాలని ఊవిల్లుతుంటాం కదా, దిస్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని సంతోషపెట్టేటువంటి జీవితం. 2వ వచనంలో కాగా మీరు దేవుని సంతోషపరచవలను నేర్చుకునే ప్రకారం మీరు నేర్చుకుంటున్నారు. దీంట్లో మీరు అంతకంతగా అభివృద్ధి చెందాలా? దేవుని సంతోషపెట్టే విషయంలో మీరు అంతకంతగా అభివృద్ధి చెందాలా? దేవుని సంతోషపెట్టే విషయం ఏంటంటే మరి పరిశుద్ధంగా జీవించటం. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. మన జీవితంలో అపవిత్రత, అపరిశుద్ధత మాటల వల్ల, చూపుల వల్ల కానీ, చేష్టల వల్ల కానీ, లేకపోతే చదవడం వల్ల కానీ, చూడడం వల్ల కానీ, వినడం వల్ల కానీ, ఏ విధమైన ఇంప్యూరిటీ కెన్ ఎంటర్ ఇంటూ అవర్ లైఫ్ మన జీవితంలో రావచ్చు. అది సెల్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, లేకపోతే ఫేస్బుక్ ద్వారా, లేకపోతే స్టాండ్ ద్వారా, ఎంత అపవిత్రత మన జీవితంలోకి కూడగట్టుకుంటున్నాం. ఈ అపవిత్ర నుంచి ఏ విధంగా మనం ఎప్పుడు బయటపడతాం? ఇలాగ అపవిత్ర జీవితాలు కలిగి ఉంటే గనక దేవుడు మనకి అవమానం తీసుకొచ్చేటువంటి వారు. అందుకని ఇక్కడ అంటున్నాడు,
తమ తమ ఘట్టము ఎట్లా కాపాడుకోవాలో ప్రియమైనటువంటి వారులారా, రెండు అర్థాలు. తమ తమ ఘటం అంటే మన శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలో, ఘటము అంటే మరి భార్యని కూడా అర్థం వచ్చేట్టుగా మరొక చోట రాయబడింది. ఎట్లా సంబంధ బాంధవ్యాలు, భార్యాభర్తల బాంధవ్యాలు ఎట్లా జాగ్రత్తగా ఉంచుకోవాలో దాని విషయం కూడా. ఎందుకు నేను పరిశుద్ధంగా ఉండాలి? థింక్ అబౌట్ హై కాల్, ద హెవెన్లీ కాల్. దేవునికి పిలుస్తూ ఉన్నారు. 6వ వచనంలో మరి 7వ వచనం పరిశుద్ధులగుటకే, 4వ అధ్యాయం 7వ వచనం తెస్సలోనికీయులు పరిశుద్ధులగుటకే పిలిచినగా అపవిత్రులుగా ఉన్నట్టుకు పిలువలే. దిస్ ఈస్ హై కాల్, దిస్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. అంతేకాదు రెండో కారణం ఏంటో ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రతిదండన చేయవాడు. అంటే మన జీవితాలన్నీ కూడా అకౌంటబిలిటీ ఉంది అని చెప్పబడుతూ ఉంది. ఆ మాట ఎక్కడ ఉంది? 6వ వచనం చివరి భాగం. వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. దేవుడు తన తీర్పులోకి తీసుకురాబోతున్నాడు ఇవన్నీ కూడాను. ఆ రోజు సిగ్గుతో తల ఉంచుకోకూడదు ప్రియులారా. సో ఇక్కడ మన ఘటాన్ని ఏ విధంగా పవిత్రపరచుకోవాలో అందుకని ఫినెహాస్ గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఒక స్త్రీ తీసుకొచ్చి గుడారంలో ఒక ఇశ్రాయేలు చేస్తున్నప్పుడు ఆయన సహించలేకపోయాడు. వెంటనే వెళ్ళి బాగు తీసుకొని మరి ఇద్దరు కడుపుల గుండా దూడట్టుగా వాళ్ళిద్దరిని చంపేశాడు. దేవుడు అంటున్నాడు తెలుసా, సంఖ్యాకాండం 11వ వచనం, సంఖ్యాకాండం 11వ వచనంలో ఎంత అద్భుతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వల్ల ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించాను. ఇక్కడ చాలా గొప్ప విషయాలు ఇక్కడ దాగి ఉన్నాయి పిల్లలు. నెంబర్ 1, ఫినెహాసు దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకున్న వ్యక్తి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలా? అంత తాగట్లేదు. నేనే పరిశుద్ధంగా ఉండడం కాదు, సమాజంలో సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నటువంటి వ్యక్తి. సో తాను కోరుకోలేకపోయాడు. He wanted others to follow holiness. He wanted others to follow holiness. మనం ఒకరు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు పిల్లారా. మరియు సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నారు చూడాల్సినటువంటి నైతిక బాధ్యత నీ మీద ఉంది. అంతేకాదు he stopped the wrath of God. దేవుని యొక్క కోపాన్ని ఆయన మళ్లించేశాడు తన యొక్క కార్యం వల్ల. సో పర్సనల్ హోలీనెస్, ఎవరైతే వ్యక్తిగతంగా ఆ హోలీనెస్ ని తమ జీవితంలో అభ్యాసం చేస్తున్నారో దేవుడు అద్భుతమైన రీతిగా వారికి రివార్డ్ ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. చూడండి 12వ వచనంతో, కాబట్టి నేను అతనితో ఇట్లను అతనితో నేను సమాధాన నిబంధన చేయించున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఎలా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. అంతేకాదు అతని కుటుంబంలో మరి ఒకరు ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి, మనం దేవుని కొరకు ఒక మరి నిర్ణయం, కమిట్మెంట్ తీసుకున్నప్పుడు మన కుటుంబం అంతా కూడా దీవించబడుతుంది. అలాగే ఒక పాపం చేసినప్పుడు కుటుంబం అంతా కూడా పాపంలోకి మనం ఏడుస్తున్నాం, లేకపోతే ఆ ప్రభావం ఉంటూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు చేసిన భయంకరమైన పాపం ఏంటో తెలుసా? వారు దానివల్ల నా పరిశుద్ధ నామమును అవమానపరిచెదరు. అంతేకాదు తాకట్టుగా ఉంచబడిన బట్టలు అప్పగింపగా వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి వద్ద పండుకొందురు. ఇది చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రం ఏంటంటే ఎవరైనా కుదవ పెట్టినట్లయితే కనుక సాయంత్రం లోపల దాన్ని ఇచ్చేసేయాలా, దాన్ని విడిపించాలా. అయితే తాకట్టు ఎవరైతే పెట్టారో అవన్నీ వాళ్ళ దగ్గర ఉంచుకొని ఆ బట్టలు
బట్టలు కూడా తాకట్టు పెట్టుకునేటువంటి వారు ఉన్నారు. ఆ బట్టలు తాకట్టు పెట్టుకున్నప్పుడు సాయంత్రం లోపల దాన్ని పరిష్కరించాలా, లేకపోతే ఇచ్చేసేయాలా? తన దగ్గర ఉంచుకోవడానికి వీలు లేదు ధర్మశాస్త్ర ప్రకారం. అయినా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బట్టలు వాళ్ళ బట్టలను ఉపయోగించుకొని ఇక్కడ పండుకోవట్లేదు. ఏ బట్టలు అయితే తాకట్టుకు వచ్చినాయో దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎంత భయంకరమైన ఆలోచన చూడండి, ఎంత భయంకరమైనటువంటి దృక్పథము ఆలోచించండి. అంతేకాదు, ఎక్కడ పండుకున్నారు తెలుసా వాళ్ళు? ఎక్కడ పండుకున్నారు? బలిపీఠం దగ్గర పండుకున్నారు. జాగ్రత్త. సో మానవత్వం లేని మతం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. వాళ్ళ మతం కాదు, మానవత్వం కూడా లేదు. మానవత్వం లేని మతం గురించి ఇటువంటి వారి దగ్గర ఖచ్చితంగా ఆయన శిక్షకు అర్హుడే. ఎంత భయంకరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారో చూడండి. ద్రాక్షారసములు తమ చేయదు. వీళ్ళు ఏం చేసినా కానీ దేవుని మందిరంలో చేస్తున్నారు, బలిపీఠం దగ్గర చేస్తున్నారు. రిలీజన్ వితౌట్ గాడ్, దేవుడు మతం, దేవుడు మతం, మానవత్వం లేని సమాజం, ఈ రెండు కూడా దేవుడు నచ్చినటువంటి విషయాలు. యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండి నాకు సొసైటీతో సంబంధం లేదు, లోపల జరిగే వాటితో సంబంధం లేదు అనడానికి వీల్లేదు. పిల్లారా, నీకు అర్థం ఏంటో నేను ముందు ముందు చెప్తా ఉంటాను. కాబట్టి వాళ్ళు రిలీజన్ బట్ నాట్ లివ్ ఇన్ జస్టిస్ అండ్ కాంప్రమైజ్ లైఫ్. వాళ్ళ రిలీజన్ కావాలా, దానిలో ఉన్న పరిశుద్ధత అక్కర్లేదు. వాళ్ళ రిలీజన్ కావాలా, దానిలో న్యాయం అక్కర్లేదు. అన్యాయం చేస్తూ పేదలను ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ వాళ్ళ జీవితంలో బతుకుతూ ఉన్నారు. మూడు రకాలైనటువంటి భయంకరమైనటువంటి పాపాలు వాళ్ళ జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే గనక 2వ అధ్యాయం దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మీరు ఈ భయంకరమైన పాపం చేశారు కదా, అయితే దేవుడు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? అమరోయులు మీ ముందు నిలవకుండా నేను చేశాను, ఐగుప్తు దేశం నుండి 10వ వచనంలో మిమ్మల్ని రప్పించాను, మరి 40 సంవత్సరాల అరణ్యం ముందు మిమ్మల్ని నడిపించితే కదా. ఇంత భయంకరమైన పాపం చేస్తున్నటువంటి ఇశ్రాయేలుతో దేవుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు చూడండి. మరి గత జీవితంలో దేవుడు జరిగించిన అద్భుత కార్యాలన్నీ కూడా మర్చిపోయారు వారు. మీకు జ్ఞాపకం, అమరేయులు మీ ముందు నిలబడకుండా చేశాను. వాస్తవానికి అమరేయులు మీకంటే శక్తి కలిగినటువంటి వారు, నిపుణ కలిగినటువంటి వారు, ఈ లోకంలో యుద్ధంలో ఆడితేరినటువంటి వారు. అయినా మీ ముందు నిలబడకుండా వారిని చేశాను. ఐగుప్తు దేశంలో మరి మిమ్మల్ని రప్పించాను. దాస్యం నుంచి, బానిసత్వం నుంచి అద్భుతమైన రీతిగా ఎర్ర సముద్రాన్ని చీల్చి 40 సంవత్సరాలు అరణ్యం ముందు మిమ్మల్ని పోషించుకుంటూ, మీ ముందు నడుస్తూ, దైవజ్ఞంగా మీ ముందు వెళ్తూ, నా ప్రేమను చూపిస్తూ, మరి ప్రజలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ మిమ్మల్ని తీసుకువచ్చారు కదా. అయితే వాటన్నిటిని మర్చిపోయారు కదా. దేవుడు తను తీర్పు తీర్చేటప్పుడు ఇంత కఠినుడుగా కనబడతాడా అని మనం అనుకుంటున్నాం కదా. ఉదయం ఒక తమ్ముడు కూడా అడిగాడు, ప్రేమైనటువంటి వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు, విషయం చెప్పకుండా, చేసిన పాపం చెప్పకుండా ఎప్పుడు దేవుడు శిక్షించాడు. కాబట్టి మరియు నేను కొన్ని ప్రవక్తలుగాను, యెహోవా కొన్ని నజీరులుగా నియమించుతున్నాను. ఇశ్రాయేలు నిజమైనవి కావాలా? మన జీవితంలో సంభవించలేదా? మనం భయంకరమైన పాపంలో జీవిస్తున్నప్పుడు, మనల్ని ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన సంధించిన రీతి జ్ఞాపకం నీకు నాకు ఏ విధంగా సంధించాడు వ్యక్తిగతంగా. దేవుడు బతికినప్పుడు, దేవుడికి నిర్లక్ష్యంగా జీవిస్తున్నప్పుడు, జీవం గల దేవుడు ఎరగనటువంటి ప్రజలుగా జీవిస్తూ ఉన్నప్పుడు, అటువంటి సమయంలో దేవుడు తన కోపం బట్టి నిన్ను నేను రక్షింపజేశాడు. కేవలం రక్షించడమే కాదు, అనుదిన భరిస్తూ ఇప్పుడు వరకు మనం కాపాడుతూ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వరకు మన అన్ని విషయాల్లో దేవుడు కాపాడుతున్నాడు. ఇవి నిజం కావాలా? ఇవి నిజమైనప్పుడు నువ్వు తిరిగి ఎందుకు పాపం చేస్తున్నావు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి, ఇవన్నీ నిజమైనవి కావా? మన జీవితాల్లో అడుగడుగున దేవుడు కాపాడుతూ మనల్ని పోషిస్తూ వస్తూ ఉంటే
ఇవన్నీ అయితే నాజీరులకు మీరు ద్రాక్షరసం తాగించి ప్రవచించవద్దని ప్రవక్తలకు ఆజ్ఞయించితిరి. ఇదిగో పంట చేతి మూపు నిండుబండి నేలను వణుకు తొక్కున్నట్లు నేను మిమ్మల్ని అనగదొక్కెదను. ఎంత కాస్ట్ చెప్తున్నాడు చూడండి, ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇవన్నీ వలసిన పనులు యాక్చువల్గా ఒక జడ్జికి, కానీ తన బిడ్డల్ని శిక్షించే సమయం ఆసన్నమైంది కాబట్టి హీ వాజ్ రీజనింగ్, కారణం చెప్తూ ఉన్నాడు. నేను ఇచ్చే మరి పనిష్మెంట్ ఎవరు తప్పించుకోలేరు. 14 వచ్చంలో అతి వేగి తప్పించుకోలేదు, బలజ్ఞుడు తన ప్రాణం రక్షించుకోలేదు, విలుకాలు తప్పించుకోలేడు, గురువు తన ప్రాణాన్ని రక్షించుకోలేడు. సో వాట్ ఎవర్ ద స్కిల్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ యూ హ్యావ్, యూ మే బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్ వరల్డ్. కానీ దేవుడి చేతిలో పనిష్మెంట్ లో ఎవరు కూడా బలాఢ్యులు కారు, అందరికీ సంప్రాప్తిస్తుంది. 3వ అధ్యాయానికి వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, ఆయన సరిగించిన మాట అదేంటంటే భూమి మీద సకల నిమిషంలో ఉన్నారు, కానీ మీరు వాటన్నిటిని వదిలిపెట్టి దోషక్రియలన్నిటిని బట్టి నేను మిమ్మల్ని శిక్షించును. దేవుడు ఎప్పుడు కూడా చెప్పకుండా, దేవుడు ఎప్పుడు కూడా తెలియచేయకుండా ఏ విధంగా కూడా మరి పనిష్మెంట్ ఇవ్వరు. ఖచ్చితంగా ముందుగా తెలియచేస్తాడు, సంకేతాలు పంపిస్తాడు. అంతేకాకుండా మోస పొందడానికి ఆయన ఎన్నోసార్లు పిలుపు ఇచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో 4-5 వచనాలు ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమగా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించడి బ్రతుకుదురు. బిఫోర్ ఈ మూమెంట్ the judgment in their life, God was calling them to back to Him. God wanted to restore them. God wanted to forgive them. This is the first call to Israelites. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి బ్రతుకుదుడు. ఆశ్రయింపుకుడి, గిల్గాలు ప్రవేశింపుకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు చేపట్టబడును, సైన్యములను యెహోవా ఆశ్రయించుడి, అప్పుడు బ్రతుకుదు. ఆశ్రయింపని లేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడతానని he was giving call. At the same time he was giving an opportunity out of his grace and love towards Israelites. ఆయన కాల్స్ చెప్పకుండా, అవకాశం ఇవ్వకుండా మరొకసారి పిలుస్తున్నాడు. చూడండి 5వ అధ్యాయం 13-14. ఇది చెడు కాలం, జాగ్రత్త, దేవుని యొక్క తీర్పు కాలం కనుక ఈ కాలం బుద్ధిమంతుడు ఊరుకుండను. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకొని అలాగే చేసిన ఎట్లా మీరు అనుకున్న చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండను. కీడును ద్వేషించి మేలు ప్రేమించు, గుండెలో స్థిరపరచుడి. ఒకవేళ దేవుడు సైన్యకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు always his mercy precedes judgment. ఎప్పుడు కూడా ఆయన కనికరం ముందుకెళ్తుంటుంది పనిష్మెంట్ కంటే ముందు. ఆ కనికరాన్ని, దేవుని మాటల్ని, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవక్త మాట్లాడుతున్నాడు. నేను మీ మీద కనికరించాలి అంటే కనుక ఇదిగో మీరు చెయ్యండి అని యాక్చువల్గా 3 పిలుపులు పిలిచాడు ప్రభు. 3 సార్లు అవకాశం ఇచ్చాడు. అవకాశాలు ఇస్తాడు, హెచ్చరిస్తాడు, తన బిడ్డలు తన పదే చెప్తూ ఉంటాడు. సో దేవుడు ఆ విధంగా ఎవరు కూడా యెహోవా దినం రావాలని ఆశ పెట్టుకోవద్దు. నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ జడ్జిమెంట్ అని చెప్తూ వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా 5వ అధ్యాయం 7వ వచనము, న్యాయమును అన్యాయములుగా మార్చి నీతిని నేరం పడగొట్టారా. మరి తర్వాత 9వ వచనం, బలాఢ్యుల మీద 11వ వచనం, దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతి మంత్రులను బాధపెట్టచ్చు,
గుమ్మములకు వచ్చు బీది వారిని అన్యాయం చేయొచ్చు, దరిద్రుల యొక్క పంట మోపులను పుచ్చుకొనొచ్చు, మీరు వారిని అణగదొక్కుదురు కనుక. చూసారా వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపాలు. సో ఈ పాపాన్ని కూడా దేవుడు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. చివరికి ఆమోస్ ఎవరు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అందరూ కలిసి చదువుకుందాం. 5వ అధ్యాయం 24వ వచనం. నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపచేయుడి. Let the justice flow like a river and righteousness like a non-stopping stream. This is the prayer of this great man of God. This should be the prayer of each and everybody. ఎప్పుడు కూడా మన దేశంలో ప్రభువా నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయుడి. నిజంగా ఎక్కడ న్యాయం జరుగుతుందా? చిన్నవారు పొదుకొని పెద్దవారి వరకు ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ప్రభుత్వంలో, ప్రతి దగ్గర, ప్రతి పల్లెలో, ప్రతి నగరాలలో అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయుడు, గొప్ప ప్రవాహం వలె. ఎంత గొప్ప ఆశ చూడు ఈ దైవజనుడికి. నీతి అట గొప్ప ప్రవాహం వలె అట, గొప్ప ప్రవాహం వలె. ఈ నది గురించి ఆయన మాట్లాడేటప్పుడు నైలు నది అతని మనసులో ఉంది. నైలు నది గొప్ప నది, వడివడిగా ప్రవహించేటువంటి నది. దాన్ని ఆపాలంటే చాలా కష్టం అన్నమాట. ఎప్పుడు ఉగ్రతగా, ఫిరోషియస్గా పైనుంచి కిందకు భయంకరంగా ఎంత పారుతుంటుందంటే దాని హోరు 2-3 కిలోమీటర్స్ దూరం కూడా వినబడుతుంటుందట. అంత ఫిరోషియస్ రివర్. దాంతో మనసులో పెట్టుకొని ఈ మాట చెప్తున్నాడు, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె. గొప్ప ప్రవాహం వలె అంటే ఒక సముద్రం మీద భూమి మీదకు వస్తే సునామీ లాగా ఎట్లా ఉంటుందో అట్లా నీతిని ప్రవహింప నీయుడి. ప్రేమైనటువంటి వాళ్ళరా, దిస్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప ప్రార్థన ఇది. ఇప్పుడు కూడా మనం మన దేశం గురించి ప్రార్థించేవాళ్ళలాగా లేకనే దేవుడు ఏం చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. సో 6వ అధ్యాయంలో చెప్తున్నారు, ఇశ్రాయేలీయుల పాపాలని ఇంకా ఉటంకిస్తూ ఉన్నాడు ప్రభు. ఏమనిస్తున్నాడు తెలుసా? ఏ విధంగా ఉంటున్నారంటే ఇంత భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నప్పటికీ కూడాను, దేవుని తీర్పు వారి గడప ముందు ఉన్నప్పటికీ కూడాను, మౌన మనసు పొందడానికి, కనకరించడానికి అనేక అవకాశాలు ఇస్తున్నప్పటికీ కూడాను వారి జీవితంలో ఎట్లా నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. దే డోంట్ బాదర్. ఎందుకో తెలుసా? దేవుని భయం లేదు వాళ్ళకు. దేవుడు అంటే భయం లేదు ప్రియులారా. దేవుని భయం లేనటువంటి ప్రజలకు ఇట్లనే జరుగుతూ ఉంటుంది. 87% బిలీవర్స్ లో దేవుని భయం లేదట. 87% ఆఫ్ బిలీవర్స్ లైఫ్ వి డోంట్ హావ్ ఫియర్ ఆఫ్ గాడ్. భక్తి అయితే ఉంది మనకు, దేవుని భయం అయితే లేదు. దేవుడు అంటే భయం ఉంటే కనుక అదెంతో పవిత్రం, జ్ఞానం. ఖచ్చితంగా ఈ లోకంలో ఏ విధమైనటువంటి పాపాలు చేయలేము. అందుకని ఇక్కడ ఏమంటారంటే దీస్ ద పీపుల్ వితౌట్ ఎనీ బర్డన్ ఇన్ దర్ లైఫ్. వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా అసలు ఏమాత్రం కూడా ఇన్ని తిరుగుతూ కూడా, ఇన్ని లోపాలు తమ జీవితంలో ఉన్నా కూడా నిర్విచారంగా, యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్ అన్నట్టుగా నిర్విచారంగా నిశ్చింతంగా నివసించే వారికి శ్రమ. అంతేకాదు దే బికమ్ లగ్జూరియస్ పీపుల్. నాయన దంతపు మంచముల మీద పరుండొచ్చు, పాంపుల మీద తమ్మును చాచుకొనొచ్చు. 6 వేసుకొని పండుకోవడం అంటారు కదా, 6 వేసుకొని పండుకోవడం అంటారు. అట్లా 6 వేసుకొని పండుకుంటున్నారు. దేవుని యొక్క మందిరం పాడైన స్థితిలో ఉంటే దేవుని ప్రజలు ఎట్లుంటున్నారు తెలుసా? ఏసీ వేసుకొని దంతపు మంచాల మీద హాయిగా పండుకుంటున్నారు.
నిర్విచారంగా ఏమాత్రం కూడా నిశ్చింతంగా మరి వారి జీవితాలు జీవిస్తున్నారు. 5వ వచనం ఎటువంటి మ్యూజిక్ వింటున్నారు తెలుసా? చాలా మందితో కలిసి పిచ్చి పాటలు పాడొచ్చు. there was no meaning in that songs. ఎటువంటి పాటలు ఉండాలి తెలుసా? ఒక పాట అంటే దాంట్లో అర్థం ఉండాలా, దాంట్లో ఆరాధన ఉండాలా, దాంట్లో మేలుకొలుపు ఉండాలా. అటువంటి పాటలు కాకుండా పిచ్చి పాటలు పాడచ్చు. దాని వాద్యం కనిపించుకుందరు. వాద్యం ఉండాలా, మ్యూజిక్ ఉండాలా, అన్ని ఉండాలా. అయితే పిచ్చి పాటల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి వాళ్ళ ఇంకా ఏమంటున్నారు తెలుసా? దయచేసి 7వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో యాకోబు సంతతి వారికున్న గర్వం నాకు అసహ్యము. యాకోబు సంతతి వారికి ఉన్న ఇక్కడ ఇప్పుడు నాకు ఇస్రాయేల్ అని ఇక్కడ యాకోబు అని అంటున్నాడు. ఎందుకనో అంటే యూదా ఇశ్రాయేలు ఇద్దరి జీవితాల్లో భయంకరమైనటువంటి పాపం ఏది ఉంది అంటే కనుక అది గర్వం. యాకోబులో గర్వం కనబడుతుంది. గర్వం నాకు అసహ్యం. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యం. యూదాలో కానీ ఇశ్రాయేల్లో కానీ ఉన్నటువంటి గర్వం నాకు అసహ్యం. దేవుడు నచ్చినటువంటి ఇష్టం లేనటువంటి మొదటి పాపం ఏదైనా ఉంది అంటే కనుక అది గర్వం. ప్రియులారా, కొన్నిసార్లు మనం దేవుని బిడ్డమనే గర్వం ఉంటుంది. అసలు నిజంగా మన సొంత శక్తి వల్ల ఎవరు రక్షణ పొందలేదు. దేవుని యొక్క మహాకృపం వల్ల, ఆయన కనికరం వల్ల మనం రక్షణ పొందాం. కానీ నేను ప్రభువుని నమ్ముకున్నాను, వాడు పాపి అని అలా భేదం పెట్టుకొని ఒకలాంటి గర్వం. ప్రభువుని బట్టి అతిశయించాలా, రక్షణ బట్టి అతిశయించాలా, తప్పులేదు. కానీ మనం నీతిమంతులుగా చేయబడ్డాం వాళ్ళకంటే అని ఎప్పుడు కూడా గర్వించకూడదు. గర్వం దేవుడు మెచ్చనటువంటి భయంకరమైనటువంటి పాపం. అనేక మంది బిలీవర్స్ లో ఈ పాపాన్ని గమనించట్లేదు. గర్వం అనే పాపాన్ని గమనించట్లేదు, లేకపోతే గుర్తించట్లేదు, నోట్ చేయట్లేదు. మనం గర్వం అంటే ఏదో గట్టిగా మాట్లాడుతూ మన వేష భాషలో చూపిస్తే గర్వం అనుకుంటున్నాం కదా. గర్వం ఏ విధంగా ఉంటుందో ఒక దైవజనుడు ఏ విధంగా చెప్పాడో చూడండి. ఇఫ్ యూ డు నాట్ ట్రెంబుల్ అట్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ యు ఆర్ ప్రౌడ్. దేవుని వాక్యం అంటే వణుకుతూ దేవుని వాక్యం దగ్గర నువ్వు లేకపోతే కనుక నువ్వు గర్విష్ఠువి అని చెప్తున్నాడు. when you seek vain glory, నువ్వు స్వకీయ మహిమను కోరుతున్నట్లయితే నీ జీవితంలో నీకు నాకు గర్వం ఉన్నట్టు అని చెప్తున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా మంచివాడిని అని నిన్ను నువ్వు కోరుకుంటున్నావు అనుకో, నీకు గర్వం ఉంది అని లెక్క. హోలియర్ దాన్ ద వాట్, అతని కంటే నేను పరిశుద్ధుని, నిన్ను గత ఉన్న మందిరంలో ప్రభు నమ్ముకొని వచ్చాడు, నేను సీనియర్ మోస్ట్ మెంబర్ని, నేను ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాను, అతని కంటే పరిశుద్ధుడు. అతని కంటే పరిశుద్ధులు ఎవరు లేరు పిల్లారా, ఎవరు కానీ. బిల్లీ గ్రాహం గారు మొట్టమొదటి మెసేజ్ మెడ్రాస్లో ఏంటో తెలుసా? మన ఇండియన్ వాళ్ళందరూ ఆయనను అర్ధగంట పొగిడారు. మామూలుగా పొగిడాడు కాదు, అట్లా పొగుడతారు చూడు, అట్లా పొగిడారు ఆయన్ని. ఆయన వెంటనే అర్థం చేస్తున్నారు, వాళ్ళు ఎంత పొగిడినా కానీ అర్థమైపోయింది ఆయన స్పిరిట్ లో. ఆయన మైకు దగ్గరకు వచ్చి ఆ పొగుడ్తలన్నింటినీ కూడా తిప్పికొట్టాడు. ఎవరు తెలుసా? బిల్లీ గ్రాహం as a sinner is a sinner saved by the grace of God. బిల్లీ గ్రాహం దేవుని శాస్త్రాన్ని మితిమీరాడు. ఎంత హంబుల్ గా చెప్పాడు ఆ మాట. హోలియర్ దాన్ ద వాట్, అతనికంటే పరిశుద్ధుని, అతనికంటే సీనియర్ని ఉంటే గర్వం ఉన్నట్టట. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ షోమ్యాన్షిప్ తెలుసా? అంటే బయటకు కనబరుస్తూ ఉంటారన్నమాట, బాగా వర్క్ చేస్తున్నట్టుగా చేయనట్టుగా, మరి అంత కూడా అది కూడా గర్వం అన్నమాట. ఇఫ్ యూ డు నాట్ రెస్పెక్ట్ అదర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేచర్, వాళ్ళు ధనవంతులైనా అఫ్కోర్స్ ధనవంతులు రెస్పెక్ట్ ఇస్తారు, బాగున్నారా? ఇతరులకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే కనుక నువ్వు నేను గర్వపోతూ అని చెప్తున్నాడు. ఇఫ్ యు నార్మల్లీ లుక్ డౌన్ అదర్స్, ఇతరుల్ని తక్కువగా
బయటికి చెప్పం, చాలా తెలివిగల మనం కదా, మనం బయటికి చెప్పం, కానీ హృదయంలో అనుకుంటాం వీడు ఎవరు బాబు, వీడు మనకంటే తక్కువడు, వీడితో ఎందుకు మనం మాట్లాడేది. సో అక్కడ పోయి ఆయనతో మాట్లాడదాం. when you look down మిఖాలు దావీదుని గురించి తమ హృదయంలో నీచంగా భావించింది, దేవుని దృష్టిలో అది పాపంగా ఎంచబడింది. when we look down, our judge sees our heart, our motives, we cannot escape. If you find it difficult to appreciate, ఇతరుని బాగా చేశారండి, బాగా వర్కౌట్ చేశారు, బాగా కృషి చేశారు అని అప్రిషియేట్ చేయట్లేదనుకో, నేను గర్వం ఉన్నట్టే అంటున్నాడు. If you do not appreciate others, if you find it difficult to apologize, you are proud. ఇతను క్షమించమని అడగడానికి నీకు మనసు రావట్లేదనుకో, ఏదో అడ్డుపడుతుంది అనుకో, నువ్వు చాలా గర్వపోతూ, నేను చాలా గర్వపోతూ అంటున్నాడు ఈయన. If you are not able to say please, pardon me, I am sorry, thank you, excuse me, ఈ మాటలు మనం చెప్పలేదనుకో, దయచేసి క్షమించండి, లేకపోతే థ్యాంక్ యూ బ్రదర్, లేకపోతే క్షమించండి, ఐఎమ్ సారీ, ఈ మాటలు మన దగ్గర నుంచి రాకపోతే కనుక, వాటిని మనస్ఫూర్తిగా పలకకపోతే కనుక మనమట గర్వపోతున్నామట. ఇఫ్ యు ఆర్ నాట్ ఆల్వేస్ టు ఈజ్ అకామిడేట్ అదర్స్, ఇతరుల్ని అకామిడేట్ చేసుకునేటువంటి స్వభావం, అంటే కొంతమంది బాగుంటాం, కొంతమందితో బాగా ఉన్నాం, కొంతమంది అంటే మన ప్రిజుడిస్ ఏర్పడుతుంది, కొంతమంది అంటే దురభిమానం ఏర్పడుతుంది, కొంతమందితో బాగా ఉంటాం, వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం, వాళ్ళందరితో చాలా క్లోజ్ ఉంటాం, కొంతమంది మాత్రం మరి దూరంగా ఉంటాం, వాళ్ళని పలకరించుకుంటాం, కనీసం నవ్వి వెళ్ళిపోతూ ఉంటాం. If you are not able to accommodate others, we are proud people. If you get irritated at others unnecessarily, కారణం లేకుండా ఇతరుల పట్ల వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ ఇరిటేషన్ ఫీల్ అయ్యామనుకో, గర్వంలో భాగమట అది. ఇఫ్ యూ ఆల్వేస్ ఎగ్జాజరేట్ యువర్ సెల్ఫ్, అతిశక్తితో చెప్పుకుంటూ ఉంటాం మనం, మన రక్తంలో ఉంటుంది ఎప్పుడు కూడా, మా బిడ్డలండి, మా బిడ్డలు ఇది చేస్తున్నారు మంచిదే, కానీ ఎగ్జాజరేట్ చేసి చెప్పకూడదు. Exaggeration is a sin. If you always want your will, your decisions, your desires, నీ కోరికలే, నీ ఇచ్చమే జరగాలని కోరుకున్నట్లయితే కనుక, if you lack fear of God, దేవుని భయం లేకపోతే, if you do not take positive counsel, ఇతరుల దగ్గర నుంచి పాజిటివ్గా కౌన్సిల్ తీసుకోకపోతే కనుక, ఇంకో విధంగా చెప్పాలంటే టీచబిలిటీ హార్ట్ లేకపోతే కనుక, నేను చెప్పాను ప్రతి విశ్వాసికి టీచబిలిటీ 3 ఉండాలని చెప్పాను. టీచబిలిటీ, డిపెండబిలిటీ, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిపెండబిలిటీ, మూడోది శాంక్టిటీ, వెరీ గుడ్, చక్కగా వింటున్నారు మీరు, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. సో టీచబిలిటీ, డిపెండబిలిటీ అండ్ శాంక్టిటీ, ఈ 3 ఒక విశ్వాస జీవితంలో ఉండాల ప్రియులారా. కాబట్టి మన జీవితాలు గర్వము, యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము, వారి నగరాలకు నేను ఇప్పటికీ కూడా దేవుడు, ఆల్ అర్బన్ సిటీస్ గాడ్ ఈజ్ అగెన్స్ట్ దెమ్. నగరాల్లో జరుగుతున్న భయంకరమైనటువంటి పాపాలు, అర్బనైజేషన్లో, ఇన్ ద నేమ్ ఆఫ్ అర్బనైజేషన్ జరుగుతున్న పాపాలు. అందుకనే ప్రభు అంటున్నారు, యెరూషలేము దాని నగరం కూల్చివేసేదని అంటాడు. మీరు గమనించండి, ఏది భయంకరమైనటువంటి కెలామిటీ వచ్చినా కానీ మీరు గమనించండి, బాగా గమనించండి. ఈ మధ్య అమెరికాలో కానీ, మరి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ, ఇండియాలో కానీ పెద్ద పెద్ద సిటీస్ మీద దేవుని యొక్క తీర్పు. ఈ మధ్య భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు, లేకపోతే కాల్చబడుతున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడాను అమెరికాలో గాడ్ ఈజ్ జడ్జింగ్ దిస్ సిటీ అనేటువంటి స్లోగన్స్ బయటకు వచ్చినాయి. Yes, God is going to judge Amaravati, God is going to judge Hyderabad, and God is going to judge Delhi also, and God is going to judge every city in the world. ప్రేమైనటువంటి వాళ్ళారా చూడండి,
11వ వచనం, ఏలైనగా గొప్ప కుటుంబములు పాడునని చిన్న కుటుంబములు చీలిపోవునని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడుతూ వ్యర్థమైన దాన్ని బట్టి అతిశయిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. దేని విషయంలో మనం సంతోషిస్తున్నాం? వ్యర్థమైన దాన్ని బట్టి వీళ్ళు సంతోషించేటువంటి జనాంగంగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు అనేకమైనటువంటి తీర్పులు తీసుకురాబోతూ ఉన్నాడు. అనేకమైనటువంటి తీర్పులు వారి జీవితంలో కనపరచబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ తీర్పులన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి తీర్పులుగా ఉంటున్నాయి. 7వ అధ్యాయం విడుదలని పంపిస్తున్నాడు. మరి 4వ అధ్యాయం అగ్ని చేత పిలుస్తున్నాడు. మరి 8వ అధ్యాయం మట్టపు గుండు అనేటువంటి దాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి 8వ అధ్యాయంలో పండ్ల గంపను చూపిస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ద vivid metaphors of God's judgments. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఈ గ్రంథంలో చూడండి, 7వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ఆ మిడతలు తన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఇది జరగకపోయినారా? ఇట్ వాజ్ నాట్ టుక్ ప్లేస్. యాక్చువల్లీ మిడతలు పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచాడు. దర్శనంలో ఆ మిడతలన్నీ కూడా పంటల్ని నాశనం చేసేసినాయి. మరి ఇశ్రాయేలు పంటలు మొత్తాన్ని నాశనం చేసేసినాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక బిలీవర్ చేయాల్సినటువంటి పని ఏమిటో తెలుసా? ఆమోసు అద్భుతమైనటువంటి గొప్ప దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, 2వ వచనం అందరం కలిసి చదువుదాం. మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నువ్వు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనం గలవాడు, అతడు నిలిచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని చేస్తున్నాడు. పెరుగుతుంది. ఎప్పుడైతే చూపించాడు నేను చెప్పబోతున్నాను, వెంటనే భయంకరమైన తెగుల నుంచి రక్షించబడింది. దిస్ ఇస్ దిస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. నీవు గొప్ప ప్రవాహం నీతి ప్రవహింపనీయుడి. నిజంగా అటువంటి ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క న్యాయమైన ఉగ్రత మనుషుల మీద పొంచి ఉంది. ఇట్ వాజ్ ద రైట్ యాంగిల్ ఆఫ్ గాడ్. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయమంతుడు. ఖచ్చితంగా పాపాన్ని శిక్షించాలా? ఆయన చేయి చాచి ఉన్నప్పుడు ఈ లోకంలో దేవుని యొక్క న్యాయమైన తీర్పును ఆపగల శక్తి ఒక విశ్వాసికి ఉందన్న సంగతి తెలుసా నీకు? Such a great honor he gave to Amos. Amos జీవితం దేవునికి అమూల్యం. దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తి, దేవుని వ్యక్తిగతంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి, దేవునితో ఎంత గొప్ప సహవాసం తెలుసా? ఫస్ట్ రోజు ఇది చెప్పడం మర్చిపోయారు పిల్లారా. He was a solitary herdsman అట, షెపర్డ్, సాలిటరీ షెపర్డ్. ఒంటరిగా గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడట. ఒంటరిగా గొర్రెలు కాచుకుంటూ దేవుని సన్నిధిని అద్భుతంగా అనుభవించేటువంటి వాడట. దేవునితో సంభాషించేవాడట, దేవునితో మాట్లాడేవాడట, దేవునికి వాద్యమాడేవాడట, దేవునితో కన్వర్జేషన్ చేసేవాడట. ఏ సాలిటరీ షెపర్డ్.
ఏ సాలిటరీ షెపర్డ్. విలియం మెక్డొనాల్డ్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇది. ఏ సాలిటరీ షెపర్డ్, ఒంటరిగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతలు పొందినటువంటి అద్భుతమైనటువంటి దైవజనుడు. ఎవరి జీవితంలో దేవుడు ఆనందిస్తుంటాడో ఏ విశ్వాస జీవితంలో, ఆ విశ్వాసి కోరుకుంది ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే మనం అక్కడ చదువుతున్నాం. ఏం చదువుతున్నాం? 2-3 అధ్యాయంలో 7వ వచనంలో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువు ఇక్కడ ఎవరు బయలుపరిచాడు చెప్పండి? ఆమోసుకు బయలుపరిచాడు. తన ప్రవక్త అయినటువంటి దావీదు అయినటువంటి ఆమోసుకు మరి బయలుపరిచాడు. ప్రభు అయిన యెహోవా నువ్వు దయచేసి క్షమించును. యాకోబు కొద్ది జనం గలవాడు, అతడు ఎలా అని నేను మనవి చేయగా. అదేం సామూహిక ప్రార్థన కాదు, ఒంటరి ప్రార్థన. హృదయంలో నిండా భారంతో చేసినటువంటి కన్నీటి ప్రార్థన. యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చు. 4వ వచనం, మరియు అగ్ని చేత దండింపబడని అగ్ని రప్పించి ప్రభు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచను. యాక్చువల్గా దేవుడు డైరెక్ట్గా చేయొచ్చు కదా పని. ఎందుకు ఆమోసుకు దర్శన రీతిగా తెలియచేయాలా? కొంత టైం ఇస్తున్నాడు. తన బిడ్డలు ఎవరైతే తన నామం ధరించి ఉన్నారో వారు ప్రార్థన చేస్తారని, నశించిపోయే వారి కొరకు ప్రార్థన చేస్తారని, లేకపోతే తన తీర్పును ఆపుతారని దయగలిగినటువంటి దేవుడు. చూడండి, ఆ దయగలిగినటువంటి దేవుడు ఆమోసుకు తెలియజేస్తున్నాడు. ఆ దేవునికి ఉన్న భారమే మరి ఆమోసుకి ఆ భారం ఉంది. దేవునికి ఉన్న హృదయం ఆమోసుకి ఆ హృదయం ఉంది. కాబట్టి ముందుగా దర్శన రీతిగా తెలియజేస్తున్నాడు. తన భారాన్ని పంచుకుంటున్నాడు. ఏదైనా ఒక జడ్జిమెంట్ చేసేటప్పుడు అందరితో సంప్రదిస్తారు కదా. ఎవరైనా కఠినమైనటువంటి జడ్జిమెంట్ తీసుకునేటప్పుడు అందరితో సంప్రదిస్తారు. ఏ ఎంప్లాయర్ అయినా సంప్రదిస్తారు ఖచ్చితంగా. దేవుడు తన బిడ్డల మీద మరి తీసుకునే ముందుగా అందరినీ సంప్రదిస్తున్నాడు. ఎవరిని సంప్రదిస్తాడండి? తన బిడ్డలు సంప్రదిస్తాడు. రెండవది అగ్ని చేత దండింపబడిన అగ్ని రప్పించి ప్రభువు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచను. అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలు పెట్టినప్పుడు. 5వ వచనం అందరు కలిసి చదువుదామా? ప్రభువు అయిన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగో మానవీయమును మనవి చేయగా ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని చెప్పాడు. రెండవసారి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి అద్భుతాల్ని మనం చూస్తున్నప్పుడు దయచేసి చూడండి. హెస్కేల్ 22వ అధ్యాయం 30వ వచనం. హెస్కేల్ 22వ అధ్యాయం 30వ వచనం. హెస్కేల్ 22వ అధ్యాయం 30వ వచనం. దాని ముందుగానే ఉంటుంది 22వ అధ్యాయం 30వ వచనం. చదవమ్మా అమ్మా. హెస్కేల్ 22:30. నేను దేశమును పాడు చేయకూడనట్లు ప్రాకారము దిట్టపరచుటకును ప్రియమైనటువంటి వారలారా, మనం కాంటెక్స్ట్ చూసినట్లయితే 25వ వచనం, ఉగ్రత దినమందు మీకు వర్షం రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. ప్రవక్తలు అంటే నోబుల్ పీపుల్ కుట్రలు చేస్తూ ఉన్నారట. అంతేకాదు వాళ్ళ యొక్క ఏ విధంగా గర్జించుతున్న సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షించరు, సొత్తులను ద్రవ్యములు వారు పట్టుకుందరు, దానిలో చాలా మంది వారు విధులంగా చేయుదురు. దానిలో యాజకులు, ద రిలీజియస్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్
నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమెచ్చరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకుంటారు, జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుతున్నాను. సో వాట్ అబౌట్ ద బ్యూరోక్రసీ? అధికారులు ఏదైనా సంపాదించుటకై నరహత్య చేయటంలో, మనుషులు నశింపజేయటంలోను వేట చీల్చినట్టు తోడని వల్ల మన దాంట్లోని ప్రవక్తలు మరి లీడర్స్ ఎట్లా రిలీజియస్ లీడర్స్ వ్యక్తమైన దర్శనలు కలుచు సెలవుప్పుడు సెలవిస్తున్నాడు చెప్పుచు వట్టి సోదరు జనులు కట్టిన మంటి గోడకు గచ్చపోత పోయి వారినై ఉన్నారు. వాట్ అబౌట్ ద కామన్ పీపుల్? సామాన్య ప్రజలు బలాత్కారం చేయొచ్చు, దుర్మహించుదురు, వారు దీనులను దరిద్రులను హింసుదురు, అన్యాయ ప్రదేశాన్ని బంధించుదురు. ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు శిక్షించకూడదు, మీరు శిక్షించడం ప్రార్థన చేస్తారు. నేను చేయకూడదు. అండ్ దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఇటర్నల్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఇష్టం శిక్షించడం కానే కాదు, నేను పొరపాటు చేయకూడదు. ఎందుకో తెలుసా? ఈ కెనాట్ డూ ఎనీథింగ్ అగైన్స్ట్ హిస్ క్యారెక్టర్. ఇంత జరుగుతున్నప్పుడు దేవుడు చూసినట్టుగా కళ్ళు మూసుకో, ఆయన ఖచ్చితంగా పాపం శిక్షించబడాలి. కాబట్టి నేను దీక్షను పాపం చేయకున్నట్లు దిట్టపరచుటకు బద్దలు సందర్శకు తగిన వాడు ఎవడో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మోషే ఏ విధంగా మరి వసించిపోయినటువంటి వారికి, బ్రతికున్నటువంటి వారికి మధ్య నిలబడ్డాడో మనం చాలా మీటింగ్లో వింటాం. ఆయన మనం చెప్పుకుందాం. 16వ అధ్యాయం 45వ వచనం. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడగా తెగులు. ఇది దేవుని న్యాయమైన తెగులు, జడ్జిమెంట్. అప్పటికి కొన్ని వేల మంది చచ్చిపోయారు. దైవజనుడు ఏం చేయాలి తెలుసా? భారం కలిగిన దేవుడు ఏం చేయాలి తెలుసా? దేవుడు విశ్వాసం ఏం చేయాలో తెలుసా? వెంటనే గమనించారు, దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి వచ్చేసింది, దేవుని యొక్క ఉగ్రతలో చనిపోతున్నారు అని విశ్వాసం లేదు, అని డిజైన్మెంట్ విశ్వాసం లేకపోవడం శోచనీయం. అటు అనేక మంది చచ్చిపోతున్నారు, తెగులు అనేక మంది చచ్చిపోతుంటే ఇది డిసీజ్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. దేవుని సన్నిధిలో మోకాలండి ప్రభు, దయచేసి ఇది పెట్టడం లేదు. సేవకులం జరుగుతున్న చరిత్రను చదవనటువంటి సేవకులు పోతున్నాము. బయట ప్రపంచం ఏం జరుగుతుందో దేవుని అద్భుతమైన తీర్పు ప్రభుత్వ సంస్థల్లో, రాజ్యాంగ సంస్థల్లో ఎక్కడ జరుగుతుందో దేవుని సన్నిధిలో మొదలుపెట్టడం నిజంగా మన జీవితంలో ఉందా? ఎప్పుడైతే గమనించాడో మోషే దేవుని యొక్క ఉగ్రత అప్పటికే కొన్ని చచ్చిపోయారు. శాంతపరచాలి. అతడు చచ్చిన వాటిని బ్రతికిన వాటిని మధ్యలో ఒక పెళ్లివరికి అంత గొప్ప స్థానాన్ని, అంత గొప్ప ఆధిక్యతను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ప్రియులారా, మనం ఉపయోగించుకుంటున్నామా? Are we really praying with the burden in the presence of God? మోకాళ్ళ ముందు కన్నీళ్ళతో ఎప్పుడు కార్చామా? మన బిడ్డలకి ఏదైనా తిరుగుతుంటే కన్నీళ్ళు కార్చాం. ఇతరులు దేవుడు ఇష్టమైన ఆశ్రయించబోతే దేవుడు కన్నీళ్ళు కారుస్తున్నాం. అయ్యో మనకు మొదటి కన్నీళ్ళు కారుస్తున్నాం. అయ్యో కారుస్తున్నాం. దేవుని న్యాయమైన ఉగ్రత చాచి ఉండగా మనుషులు చచ్చిపోతూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత అంటే ఏంటో తెలుసా?
గాడ్ విత్డ్రాస్ హిస్ గ్రేస్ అట. దేవుని ఉగ్రత అంటే ఏంటి? దేవుడు రక్షించబడ్డానికి ఏ కృపనైతే ఇచ్చాడో ఆ కృపను వెనక్కి తీసుకుంటాట. అంతే. రోగాల మీద వచ్చేస్తుంటాయి. God removes his protection over us. God will become silent. అయితే ప్రభు బిడ్డలు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమైతే చేయాలనుకుంటున్నాడో పశ్చాత్తాపపడి అది మానుకునేవాడిగా ఉంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు ఆయన. నీ బాధ్యత నా బాధ్యత, నీ పాత్ర నా పాత్ర ఎంత ఉందో తెలుసు. నా ప్రార్థన దేవుడు వెళ్ళు, నా ప్రార్థన దేవుడు వెళ్ళు కాబట్టి నేను ప్రార్థన చేయను అని ఎవరైనా చెప్తారా? అట్లా చెప్పడం సబబుగానే ఉందా? అయితే నేనంత పరిశుద్ధిని కాదు, ఆమోస్ లాగా నేను ప్రార్థన చేసిన ఎందుకు ప్రయోజనం అనుకుంటున్నావా? కానీ కాదే. ఆమోస్ ఎటువంటి వాడు? ఆర్డినరీ పర్సన్, పశువుల కాపరి. ప్రవక్తనైన కాను, ప్రవక్త శిష్యుడైన కాను, పశువులను మేపేటువంటి కాపరిని. పశువుల ఓనర్ని కూడా కాదు. మేడి పనులు, రాళ్ళ మేడి పనులు మనం ఆడుకునేటువంటి జీవితం కలిగినటువంటి వారిని మన వ్యక్తిగత జీవితాల్లో ప్రియమైనటువంటి వాళ్ళ ఆ ప్రార్థన, కన్నీటి ప్రార్థన అనేది లేకపోయినట్లయితే, ఇంటర్సీడింగ్ ఫర్ అదర్స్ లేకపోతే, ఓ దావిజనుడు అంటాడు, ఆర్యటోడు అనేటువంటి గొప్ప దావిజనుడు ఏమంటాడు తెలుసా? ఆర్యటోడు డిడ్ నాట్ బిలీవ్ దట్ ఎనీవన్ ఎవర్ వాస్ సేవ్డ్ బట్ an answer to somebody's prayer. నేను రక్షించబడ్డానంటే సదానందరాజు ఎవరో దేవజనుడు నా కోసం ప్రార్థన చేశాడు, అందుకని నేను రక్షణ పొందాను. ఇతను కూడా రక్షణ పొందాలి అంటే ఏదో ఒక పరిశుద్ధుడు నువ్వు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రార్థన చేయకుండా న్యూటన్ దావిదీయుడు అంటాడు, గాడ్ డస్ నథింగ్ బట్ ఇన్ ఆన్సర్ టు అవర్ ప్రేయర్స్ అంటాడు. God does nothing but in answer to our prayers. మన ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు. Every great moment of God can be traced like kneeling prayer. దేవుడు అంటున్నాడు, ప్రపంచంలో ఏ గొప్ప ఉద్యమం ప్రారంభమైనా అది ఎట్లా ప్రారంభమైందో తెలుసా? నీలింగ్ ప్రేయర్, మోకాలుండి ప్రార్థన చేయడం ద్వారా. విజన్ అండ్ ప్యాషన్ బోత్ ఆర్ బోర్న్, సస్టైన్ అండ్ మెయింటైన్ బై ప్రివైలింగ్ ప్రేయర్. ఏదైతే దేవుడు దర్శనం ఇచ్చాడో, ఏదైతే దేవుడు భారం ఇచ్చాడో ఆ భారం ఎప్పుడు కూడా అలాగే ఉండాలి అంటే కనుక ప్రివైలింగ్ ప్రేయర్ ద్వారానే సాధ్యమవుతుంది అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, సో మన జీవితంలో ద సీక్రెట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ ఎవాంజలిజం అంటే ఆత్మ రక్షించబడ్డం అనేది ఈజ్ ద ఎమౌంట్ ఆఫ్ ఎవ్రీ ప్రేయర్ దట్ ప్రిపేర్స్ ఫర్ ఇట్ అండ్ కవర్స్ ఇట్. అసలు ఆ వ్యక్తుల గురించి, ఆ ప్రదేశం గురించి మనం ప్రార్థన చేస్తే కనుక 50% ఆఫ్ ఎవాంజలిజం ఈజ్ ఓవర్. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద 50% ఏంటంటే నువ్వు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి. ప్రార్థించు, ప్రయత్నించు. ప్రార్థిస్తారు, కొంతమంది ప్రయత్నించరు. కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు, ప్రార్థన అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. రెండు మంచివి కాదు. ప్రార్థించాలా, ప్రయత్నించాలా. ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వు అని ప్రార్థిస్తుంటే ఉద్యోగం రాదు. నువ్వు ప్రయత్నించాలా. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవుని కృప నీకు యాడ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే సోమరిపోతులు దేవుడు ఎంకరేజ్ చేయడు. ఆత్మ రక్షించబడ, ప్రార్థించు. నువ్వు అక్కడ ప్రార్థన చేయి, వాక్యం చెప్పు, వ్యక్తిగత సువార్తలో కూటం పెట్టావు, దేవుడు నీకు ఫలాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రార్థనని మన ప్రార్థనకు ముద్ర వేస్తున్నటువంటి దేవుడు ఆయన. యెరూషలేములో జరుగుతున్న ఏ కృత్యాలను చూసి మరి మూర్ఖులు నిడుచు ప్రవర్తించుతున్న వారి మీద ముద్ర వేయమని దేవతలకు ఆజ్ఞాపిస్తున్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్న వాళ్ళు దేవదూతలు విజయవాడ పట్టణం అంతా తిరుగుతూ ఉన్నారు. దే వర్ టేకింగ్ నోట్ ఆఫ్ ఇట్. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరూ నోట్ చేసుకుంటున్నారు. దుఃఖపడుతూ మూగిలిచి ప్రలాపించుచున్న ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా మూగిలినటువంటి ప్రలాపించేటువంటి ఇర్మియా
ప్రలాపించేటువంటి ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైనా కనబడిందా? ప్రార్థన అనేది ఒక ప్రోగ్రామ్ మనకు. ప్రార్థన అనేది it should become the style of life, way of life, and should part and parcel of our life. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ప్రార్థన అనేది ఒక ప్రోగ్రామ్ కానీ కాదు. ప్రార్థన కూడా పెట్టుకుందాం ఎప్పుడైనా చెప్పలేదా? The prayer, his life has become a prayer. ఆయన జీవితం యొక్క ప్రార్థనగా మారిపోయింది. మన జీవితం ప్రార్థనగా మారిపోవాలా? నువ్వు అన్యాయం చూస్తున్నప్పుడు, అక్రమం చూస్తున్నప్పుడు, రక్షించబడినటువంటి జనాన్ని చూస్తున్నప్పుడు నీ హృదయం నుంచి ఒక మంట, ఒక ప్రార్థన ప్రలాపించుచున్న వారి లలాటముల మీద ముద్ర వేయి అంటున్నాడు. God is going to honor our prayers. God is a respecter of the tears that we shed for the sake of perishing souls. And God is going to give reward for those who pray. ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేశారో వారికి దేవుడు గొప్ప రివార్డుని దాచిపెట్టి ఉంచాడు. నశించుతున్న ఆత్మల పట్ల నీ భావం ఎంత ఉందో, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడేటువంటి యోగ్యత నీకు నాకు ఉండి కూడా ఆ ప్రివిలేజ్ ని, ఆధిక్యతను పోగొట్టుకుంటున్నాం మన జీవితంలో. అయ్యో నేను అగ్ని పంపించి ఇశ్రాయేలు దహించి వేస్తానంటే ఆమోసు దయతో క్షమించు ప్రభువా. మనమైతే దేవుడు క్షమించేవాడిగా ఉంటున్నాడు. మనమైతే దేవుడు తన తీర్పును పోస్ట్ పోన్ చేసేవాడిగా ఉంటున్నాడు. మనమైతే దేవుడు ఉంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రివిలేజ్, ఆధిక్యత పాపినైనటువంటి నీకు నాకు అనుగ్రహించాడు. ఇది ఉపయోగించుకుంటున్నాం స్త్రీలుగా మనం. ప్రియమైనటువంటి వాళ్ళ మీ బాధ్యత ఆమోస్ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంత భయంకరమైనటువంటి కరప్షన్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇండియాలో ఇంత భయంకరమైన కరప్షన్. ఒకవేళ ఈ కరప్షనే, ఒక ఎకానమిస్ట్ అంటాడు, ఈ కరప్షన్ ఆపగలిగితే కనుక అమెరికాను ఎప్పుడు దాటిపోయి ఉండేవారన్నమాట మనం. ఈ కరప్షన్ మూలంగానే దేశం ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో బలాత్కారంతో నిండి ఉన్నప్పుడు, దేశంలో భయంకరమైన విషయాలు జరుగుతున్నప్పుడు, దేశంలో అన్యాయం విస్తరిస్తున్నప్పుడు, అక్రమం చెలరేగుతున్నప్పుడు, దరిద్రుల్ని ఎక్స్ప్లోర్ చేయడం చేస్తున్నప్పుడు మన కళతో మొక్కలున్నవా? ప్రార్థన చేయవా? నీతి గొప్ప ప్రవహింప చేయని ప్రార్థన చేయవా? ఎవరు ప్రార్థన చేయాలి? మనం ఎట్లా ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయాల్సిన మనసు దాసులో గృహిణులు ఇంట్లో ఆ పని ఈ పని అనవసరమైన పనులు చేసుకోకుండా మోకాళ్ళ నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలరా? మీరు వర్క్ చేసే ఎంప్లాయీస్ ఆ లీజర్ టైంలో కొద్ది టైం ఉన్నప్పుడు నీ డిపార్ట్మెంట్ కొరకు, నీ దేశం కోసం, నీ ఎంప్లాయీ కోసం, నీ ప్రభుత్వం కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవా? పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయవా? నశించిపోయే ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవా? ప్రియమైనటువంటి వాళ్ళ ప్రేయర్ ఈస్ గాడ్స్ అపాయింటెడ్ వే టు బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ us. ఇంకో ఏమంటారు? ప్రేయర్ ఈస్ ద ఇంటర్సెషన్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద మినిస్ట్రీ. దేవుని సేవా విధానం అన్నిట్లో కూడా హైయెస్ట్ ఫార్మ్ అట విజ్ఞాపన ప్రార్థన చేయడం అనేది. సో మన జీవితంలో అటువంటి గొప్ప సమర్పణ కలిగినటువంటి జీవితాలుగా మనం ఉండాలని ఆమోసు ద్వారా మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏ విధంగా జీవితాలు ఉన్నాయో, మన వ్యక్తిగత జీవితాలు ఎదుగుతూనే ఉన్నాయో మనం చూసుకుందాం. ప్రేమైనటువంటి వాళ్ళ మరొకసారి మనం తెరిచి ఆమోసు గ్రంథాన్ని 5వ అధ్యాయం 24వ వచనం కలిసి చదువుకుందాం. 5వ అధ్యాయం 24వ వచనాన్ని అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ఒక ప్రార్థనగా మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 24వ వచనం. నీళ్లు పారినట్లుగా న్యాయం జరిగినీయుడి, గొప్ప ప్రవాహం వల్ల నీతి ప్రవహించుతుంది.
మనం దయచేసి లేద్దామా? షల్ వి ఆల్ స్టాండ్ అప్? షల్ వి ఆల్ స్టాండ్ అప్? మన చేతుల్ని పరలోకం వైపు చూపిస్తూ ఈ దేశం కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు భారంతో ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, మా దేశంలో నీళ్ళ వలె న్యాయం ప్రవహింప చేయండి ప్రభువా. నీతిని జల ప్రవాహంలాగా, జల ప్రవాహంలాగా మా దేశంలో నీతిని ప్రవహింప చేయండి ప్రభువా. భయంకరమైనటువంటి అవినీతి, భయంకరమైనటువంటి అన్యాయం, భయంకరమైనటువంటి మా దేశంలో ఉన్నాయి ప్రభువా. మీరు శిక్షించడానికి ఉన్నటువంటి భయంకరమైన దేశం మా దేశం. దయచేసి మా దేశాన్ని క్షమించు ప్రభువా. మీ యొక్క తీర్పుని ప్రభువా మీరు ప్రభువా. దయచేసి మా యొక్క దేశాన్ని కాపాడండి ప్రభువా. అనేక రక్షించిపోతూ ఉంటే, అనేక రక్షించిపోతూ ఉంటే, ఉంటే విశ్వాసంలో చోద్యం చూస్తూ మా సమయం, మా జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. మా జీవితాల్లో ఎంత భయంకరంగా ఉన్నామంటే ఏమాత్రం లేకుండా, ఏమాత్రం కూడా బాధ లేకుండా మా జీవితాల్లో మేము కలిగి ఉంటున్నాం. మా జీవితాలు ఏమాత్రం దయచేసి అందరూ కూడా పశ్చాత్తాపంతో, విరిగిన హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఏవైతే పాపాలు దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో కనబడుతున్నాయో, ఎక్కడెక్కడ దేవుని నామాన్ని అవమానపరిచామో, ఎక్కడైతే దేవుని యొక్క నామాన్ని మరి తక్కువ చేసి మన జీవితం అన్ని విషయాలు దేవుని యొక్క అద్భుతమైనటువంటి తీర్పులు మన మీద దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రేమైనటువంటి వర్లారా, మన దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికను అర్థం చేసుకొని దేవుడు మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేసేట్టుగా, మన దేశాన్ని కదిలించేటట్లుగా గుమ్మిలో పునః కదలి పీఠం మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు. మన దేశం మీద చేయి చాపి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. అనేక లక్షల కోట్ల ఆత్మలు రక్షించడానికి ప్రార్థన చేద్దాం. మన జీవితాన్ని సవరించుకుంటూ, మన జీవితాన్ని పరిశుద్ధపరచమని ప్రార్థన చేద్దాం. ఎంతో ఉన్నతంగా జీవించాలి, ఎంతో బాధ్యతగా జీవించాలి. పరిశుద్ధతతో జీవితం మా చుట్టూ మా యొక్క జీవిత విధానం పరిశుద్ధత మీరు గొప్ప కీర్తిని తీసుకొచ్చేటువంటి ప్రజలు మేము దీవించమని ప్రభువుని అడుగుదాం. విజయపట్నంలో ప్రతి సంఘం తమ విద్యుత్ తెలుసుకొని సంరక్షణ కోసం ప్రార్థిద్దాం. ప్రత్యక్షత మరి ఉద్యమించిన
మన వ్యక్తిగత జీవితం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ గడపాలా. కనికరించండి, కనికరించండి ప్రభువా. మా దేశం ప్రభువా, మీరు ప్రేమిస్తున్న దేశం ప్రభువా. అయ్యో అన్యాయం, అక్రమం, అవినీతి బాబో దేవా. వెలుగెత్తి ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి ప్రభువా. ఎంత భయంకరమైన పాపాలు జరుగుతున్నాయి మా దేశంలో ప్రభువా. అయ్యో చెప్పలేని పాపాలు ప్రభువా. మీ ఉగ్రత మా దేశం మీద కుమ్మరించబడుతుంది ప్రభువా. ప్రభువా తెగులు మొదలుపెట్టింది కదా ప్రభువా. కానీ ప్రభువా మంచి మీ ఉగ్రత చేత బాబోయ్ ప్రభువా. తమిళని ప్రభువా మంచి వేశారు మీ ఉగ్రత చేత బాబోయ్ ప్రభువా. అయ్యో సుప్రీంకోర్టు సహా ప్రభువా న్యాయం లేకుండా పోతుంది ప్రభువా. అన్యాయం, అక్రమం ప్రభువా దోచుకొని పెడుతున్నారు ప్రజలు ప్రభువా. అయ్యో బందిపోడు దొంగలు ప్రభువా. అయ్యో భరద్వాజుడు ఉన్నారు మా దేశంలో ప్రభువా. అయ్యో ప్రభువా కనికరించు. ఆ మనస్సు వంటి భారం తెచ్చేయండి ప్రభువా. ఆ మనస్సు వంటి తెచ్చేయండి ప్రభువా. అయ్యో పవిత్రమైన జీవితం ప్రభువా. బండ సందుల్లో బండ ప్రార్థించి కనికరించండి ప్రభువా. మా పాపాలు, మా కుటుంబ పాపాలు ప్రభువా, మా పిల్లల పాపాలు, మా సంఘ పాపాలు, మా దేశ పాపాలు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా పట్టణాలు పాపాలు ఒప్పుకుంటున్నాం ప్రభువా. నగరానికి ప్రభువా. అయ్యో పట్టణాలకి ప్రభువా. పట్టణాలు జరుగుతున్న పట్టణాలు ప్రభువా. అన్యాయం, అన్యాయం, అన్యాయం ప్రభు. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. పక్కన చేయబట్టుకోండి, పక్కన చేయబట్టుకొని ప్రార్థన చేయండి ప్రభువా. చేతులు పైకెత్తి పక్కన చేయబట్టుకొని చేతులు పైకెత్తండి ప్రభు. మా పాపాలు ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా పాపాలు ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా దేశ మా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా. కనికరించు ప్రభువా. కనికరిస్తున్నారు కదా ప్రభువా.
నేర్పించండి, నేర్పించండి, నేర్పించండి. ప్రార్థన నేర్పించండి ప్రభావ, ప్రార్థన కనికరించండి. సర్వలోకంలో ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించినటువంటి ప్రభావ, మిమ్మల్ని చెప్తున్నారు ప్రభావ, మిమ్మల్ని ఎంతో ప్రేమించమని చెప్తున్నారు. ఒక ప్రత్యేకమైన ప్రేమతో ప్రభావ మాకు ఇస్తున్న విలువ ఎంత గొప్పది ప్రభావ. ప్రభావ దేవుడు సుఖాసక్తి ప్రభావ సహాయించండి, సహాయించండి, సుఖాశక్తి మమ్మల్ని మీ దైవ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభావ. మీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని కదిలించండి ప్రభావ. ప్రభావ కదిలించండి ప్రభావ, నా హృదయాన్ని కదిలించండి ప్రభావ. ప్రభావ బంధువులు చేయండి ప్రభావ. ప్రభావ వంచండి ప్రభావ, నన్ను వంచండి ప్రభావ, నన్ను వంచండి ప్రభావ. లోకంతో కాంప్రమైజ్ సహాయించండి, లోకంతో కాంప్రమైజ్ సహాయించండి ప్రభావ. క్షమించండి, దీనికి సహాయించండి. క్షమించండి ప్రభావ, సరిచేయండి ప్రభావ. అయ్యో సరిచేయండి, సరిచేయండి, సరిచేయండి. మీ గ్రంథంలో చెప్పబడిన ప్రభావ, పాత్రల ప్రభావ మేము చదువు ఒప్పుకోవడానికి ప్రభావ, అన్నింటినీ ఒప్పుకోవడానికి సహాయం చేయండి ప్రభావ. సరిచేసుకోవడానికి పాత్రలు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మిమ్మల్ని మీ దైవ అవస్థలకు అప్పగించుకుంటున్నాం ప్రభావిని మర్చిపోవాలి ఉండకుండా సహాయం చేయండి అయ్యా. విజ్ఞాపన నేర్పించండి, మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ముందున్న సమయాన్ని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మాధురి వచ్చిందండి, మాధురి వచ్చిందా? ప్రసాద్ గారు ఉన్నారా? కల్పన వాడు ప్రసాద్. సరే, అదే మనకి స్త్రీల కొడుకు ఉంది. దయచేసి అంటే మీకు మనకంటే నా సహోదరికి స్త్రీల కొడుకు ఉంది. దయచేసి మరి త్వరగా భోజనం చేసి మీరు సిద్ధపడితే మంచిది. స్త్రీల కొడుకు అయిన తర్వాత బాప్టిజాలకు వెళ్తాం. ప్రసాద్ గారును మాధురి ఉన్నారు, వీళ్ళిద్దరూ బాప్టిజాలకి సిద్ధపడ్డారు. దయచేసి త్వరగా మీరు భోజనాలు చేసి మరి స్త్రీల కొడుకు కూర్చోండి. సమయం మనకు సరిపోదు. మళ్ళీ
ఉన్నారు, వెళ్ళండి త్వరగా.